కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. చూసుకుందాం. యోహాను సువార్తలో నుండి 17వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యోహాను సువార్తలో నుండి 17వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. మీరందరూ బైబిల్ ఫాలో అవ్వండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. గత కొన్ని వారముల నుంచి మనము సహవాసం గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. అలాగనే ఆ సహవాసం గురించి చూసుకుంటూ అందులోనే సహవాసంలో ఉండవలసినటువంటి ఐక్యతను గురించి కూడా మనం చూసుకున్నాం. నేను యేసుక్రీస్తు ఐక్యత కొరకు ఆయన ప్రార్థన చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన ఎంత ప్రత్యేకమైనటువంటిదంటే అక్కడున్నటువంటి వారి కొరకు మాత్రమే క్రీస్తు ప్రార్థన చేయలేదు, కానీ అపోస్తలులతో పాటుగా రేపు భవిష్యత్తులో వాళ్ళు వెళ్ళి ఎవరికైతే స్వార్థ ప్రకటిస్తారో, ఎవరైతే రక్షణ పొందుతారో వారందరితో కలిపి ఏకమై ఉండాలని యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఐక్యత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం మనకు అర్థమవుతుంది. దాని గురించి కూడా మనం కొన్ని వారాలు మనం చూసుకున్నాం. అయితే గత వారం మనము దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడనేటువంటి దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడం గురించి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుంటున్నాం. ఎందుకని దీని గురించి చూసుకుంటున్నామంటే ఐక్యత సాధించడానికి మనకంటూ ఒక గురి ఉండాలి. సహవాసంగా కూడుకుంటున్నాము కాబట్టి ఆ సహవాసంలో కొనసాగాలంటే మనకి ఐక్యత అవసరం. అయితే ఐక్యత అనేటువంటిది ఎలా వస్తుందంటే అందరికీ కలిపి ఒకటే గురి అనేటువంటిది ఉద్దేశం ఒకటిగా ఉన్నప్పుడే ఐక్యత అనేటువంటిది మనము సాధించగలుగుతాం. ఐక్యత ఎందుకు అంటే ఐక్యతగా ఉండడం కోసమే ఐక్యత కాదు, ఐక్యతగా ఉండడానికి దానికంటూ ఒక గురి ఉంది. ఐక్యతకు ఒక గురి ఉంది. గత వారం చెప్పని చూసారా, బాబెల్ గోపురాన్ని కట్టేటప్పుడు వాళ్ళందరూ అంటున్నారు మనందరం ఒకటిగా ఉందాము, మనము చెదిరిపోకుండా ఉండేలాగున మనము ఆకాశం అంటే అంతలాగా ఒక గోపురాన్ని మనం కడదాము అని వాళ్ళు అనుకున్నారు. ఉద్దేశం ఏంటంటే మనం చెదిరిపోకూడదు, మనందరం ఒకే చోట ఉండాలి. కాబట్టి మనం ఒక పెద్ద బిల్డింగ్ని కడదాం, కాబట్టి మనందరం కలిసి ఉందాం అనుకున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ కలిసి ఉందాం అనుకుంటున్నారు అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళ గురి, ఒక కార్యము తలపెడుతున్నారు. కాబట్టి ఒక ప్రాముఖ్యమైన కార్యము వాళ్ళందరినీ కలిపెట్టుంటే ఒక కార్యం ఏదైనా ఉందంటే, ఐక్యతను దయచేసేటువంటి కార్యం ఏదైనా ఉందంటే అది ఆ బిల్డింగ్.
దాన్ని కట్టడము అనేటువంటిది వారందరినీ ఒకే త్రాటిపైకి తీసుకొస్తుంది. కాబట్టి ఫ్రెండ్ వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే మనందరం దీన్ని గురిగా పెట్టుకుందాం. కాబట్టి ఆ గురిగా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఐక్యత ఆటోమేటిక్గా వస్తుంది. అదే కనుక గురి అందరికీ ఒక్కటిగా లేదనుకోండి, అప్పుడే ఐక్యత అనేటువంటిది సాధించడం కష్టం. ఐక్యత అవసరం అని మనకు తెలుసు, కానీ ఐక్యత ఎలా సాధిస్తామంటే మనందరం కలిసి ఉందాం అనుకున్నంత మాత్రాన కలిసి ఉండలేం. కొంతవరకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. కలిసి ఉందాము అనేటువంటి నిర్ణయము, ఆ ఆలోచన, తలంపు కొంతవరకు మనకు ఐక్యతనిస్తుంది. కానీ అది ఎక్కువ కాలం కొనసాగటానికి మాత్రము అంతకంటే బెటర్గా, అంతకంటే ఉన్నతంగా ఇంకేదో ఒకటి మనల్ని కలిపేదిగా ఉండాలి. అది ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. అది ఏంటి మనల్ని కలిపేది ఏంటంటే మనం ఎందుకున్నాము, దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడనేటువంటి గురి, ఆ ఉద్దేశం మనం తెలుసుకున్న వారంగా మనం ఉండాలి. గత వారం నేను చెప్పని చూసారా, పౌలు ఆ గురి పెట్టున్నాడు. అందుకని చూడండి, పౌలు ఎక్కడా కూడా ఆయన తన స్వార్థం గురించి ఆయన ఎక్కడ కూడా ఆలోచించలేదు. గత వారం చెప్పని చూసారా, సువార్త ప్రకటింపేటప్పుడు సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలుని జైల్లో పెట్టారు. సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలుని జైల్లో పెట్టినా సరే పౌలు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సరే ఎలాగైతేనేముంది, నా మీద ప్రేమ కొద్దో లేదంటే నా మీద కోపంతోనో ద్వేషంతోనో నాకు ఇంకా ఎక్కువ హింసలు గురి చేయాలనో చాలామంది సువార్తను ప్రకటిస్తున్నారు. అల్టిమేట్గా సువార్త వ్యాపింపబడుతుంది, చాలామంది రక్షణ పొందుతున్నారు, నాకు అది చాలు అన్నాడు. నేను దాన్ని బట్టి ఆనందిస్తాను, ఇక ముందు కూడా ఆనందిస్తాను అన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ చూస్తే పౌలు జైల్లో ఉన్నాడు. సువార్త వ్యాపిస్తుంది కాబట్టి పర్వాలేదులే, నాకు లాభం చేకూరకపోయినా పర్లేదు, నేను జైల్లో ఉన్నా పర్లేదు, నాకు నష్టం వచ్చినా పర్లేదు, నేను జైల్లో ఉండడాన్ని బట్టి సువార్త ఇంకెక్కువగా వ్యాపిస్తుంది. ఎందుకంటే నేను జైల్లోకి వచ్చినప్పుడు కొంతమంది ఇంకా ధైర్యంగా సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశారు. మరి కొంతమంది ఏమో స్వలాభం కూడా సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశారు. మరి కొంతమంది ఏమో నా మీద పగతో సువార్త ప్రకటిస్తున్నారు. సరే ఎలాగైతేనేంటి, సువార్త ముందుకెళ్తున్న ప్రకటింపడుతుంది కాబట్టి నేను దాన్ని బట్టి ఆనందిస్తున్నాను, ఇక ముందు కూడా ఆనందిస్తాను. ఎలాగున్నా మనకి ఏ లాభము లేకున్నప్పుడు కూడా మనకున్నటువంటి ఒక స్థితిని బట్టి అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్న దాన్ని బట్టి ఎలా ఒక మనిషి సంతోషించగలడు ఒకసారి ఆలోచించండి. పౌలే మామూలు క్యాజువల్గా ఆయన ఏదో పైకి రాలేదు, ఆశీర్వదింపలేదని కాదు. ఆయన యాక్చువల్గా నార్మల్గా ఒక సామాన్యమైన మనిషి ఏ స్థితిలో అయితే స్వతంత్రుడిగా ఉంటాడో ఆ స్థితిలో కూడా లేడు. తనకున్నటువంటి స్వాతంత్రం హరించబడింది. అక్కడ జైల్లోకి వెళ్ళాడు. ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు. జైల్లో ఉన్నామంటే అంత ప్రమాద పంచుల్లో ఉంటూ కూడా నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ఇక ముందు కూడా ఆనందిస్తాను. ఎలాగా నీకు ఏ లాభము లేనప్పటికీ నువ్వు ఎలా ఆనందించగలుగుతావంటే నీ గురించి కంటే, నీ కుటుంబం గురించి అంటే, నీ చుట్టూ జరుగుతున్న దానికంటే ఉన్నతంగా ఆలోచించి ఉన్నతమైనటువంటి దాన్ని, అంటే నీ జీవితం కంటే బలమైనటువంటి ఒక దాన్ని గురిగా పెట్టుకుంటేనే ఏ స్థితులైనా సరే మనం ఆనందించగలుగుతాం. మన ఎంతసేపు ఏంటంటే అంతసేపు మన గురించి ఆలోచిస్తాం, మన గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన జీవితము, మన భవిష్యత్తు, మన ఆర్థిక పరిస్థితి, మనకున్నటువంటి స్థితిగతుల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కాబట్టి కొన్నిసార్లు అన్నీ కలిసి వస్తే సంతోషిస్తున్నాం, కొన్ని కలిసి రాకపోతే బాధపడుతున్నాం. కానీ పౌలు ఏంటంటే తన జీవితం కంటే ఉన్నతమైనటువంటిది, తన జీవితానికంటే గొప్ప కార్యం పైన దృష్టి పెట్టుకున్నాడు, దాన్ని గురిగా పెట్టుకున్నాడు. అది బెటర్గా ఉంటే చాలు, అది కొనసాగితే చాలు, నేను జైల్లో ఉన్నా పర్లేదు అనుకున్నాడు. అందుకని జైల్లో ఉండి కూడా ఆయన వేషధారణగా నేను సంతోషిస్తున్నాను అని సేవకుని కాబట్టి వాళ్ళు చెప్పుకోకపోతే బాగోదని చెప్పుకోవట్లేదు. పౌలు క్లియర్గా తెలుసు జైల్లో ఉంటే తనకు వచ్చే నష్టం ఏంటో తెలుసు. అదే సమయంలో తను జైల్లో ఉండడం వల్ల బయట ఉన్నటువంటి మార్పు ఏంటో తనకు అర్థమైంది. జైల్లో ఉంటూ కూడా సువార్త ఎలా వ్యాపిస్తుందో తెలుసుకున్నాడు. అది విన్నప్పుడు అనుకుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు. అరే సువార్త ప్రకటించే అవకాశం నాకు పోయింది అని కూడా బాధపడలేదు. అక్కడ పౌల మీద ఇంకా ద్వేషంతో కూడా చాలామంది సువార్త చెప్తున్నారు అంటే పర్లేదు, ఎలాగైతే నేను నా మీద కోపంతో చెప్పినా పర్లేదు, సువార్తను ఎలాగైనా సరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే అంటున్నాడు, నేను ఆనందిస్తాను చెప్తున్నాడు. చూడండి, అంటే ఎలాగంటే పౌలు కేవలం తన జీవితం గురించి మాత్రం ఆలోచించట్లేదు, తన జీవితం కంటే, తనకున్నటువంటి వాల్యూ కంటే ఉన్నతమైనటువంటి ఒక దాన్ని గురిగా పెట్టినాడు కాబట్టే అలా ఉండగలిగాడు. అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసకు కూడా మన జీవితం కంటే, మన కుటుంబము, మనకి జీవితం, మన భవిష్యత్తు, దీనికంటే ఉన్నతమైనటువంటిది మరొకటి ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఒకటి మన ముందు ఉంచాడు. దాన్ని తెలుసుకోవడం విశ్వాసము మనకి బాధ్యత. నేను ఎప్పుడు చెప్తాను చూసారా, కేవలము నువ్వు యాక్సిడెంట్గా ఈ భూమి మీద కూర్చొని ఉంటే, నువ్వు అనుకుని వచ్చి ఉంటే, నువ్వు దేవుని నమ్మేవు కాబట్టి, నువ్వు దేవుని వెంబడిస్తున్నావు కాబట్టి నిన్ను పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు దేవునికి ఉంటుంది. కానీ యాక్చువల్గా దేవుడు కనుక నిన్ను ఇక్కడ పంపించకపోతే అసలు ఆ బాధ్యత కూడా ఆయనకు ఉండేదే కాదు. మరి దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టాడు అంటే ఒక ఉద్దేశం దేవుడు ఇక్కడ పెట్టాడు మనల్ని. ఏదో మనం పెళ్లి చేసుకొని భార్య బిడ్డలను పోషించడానికి, లేదంటే భర్తకి మంచిడు చూసుకోవడానికి, మన పిల్లలకు మంచిడు చూసుకోవడానికి మాత్రమే కాదు. దేవునికి ఉన్నతమైనటువంటి ప్రణాళికలో చిన్న భాగం మాత్రమే. అందుకనే ప్రతి విశ్వాసం గుర్తించాలి. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే ఇక్కడ యేసుక్రీస్తు చూడండి, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇక్కడ చూడండి, అక్కడ
పంపొచ్చును అలా పంపితని అన్నారు అక్కడ. చూడండి, పంపితనన్న మాట క్రీస్తుకి ఎంత సహజమో అంతే మనకు కూడా సహజం. క్రీస్తుని తండ్రి పంపించినటువంటి 100% మనం నమ్ముతాం. ఎందుకంటే యేసుక్రీస్తుని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆయన యొక్క అధికారాన్ని కూడా క్వశ్చన్ చేశారు, కొంతమంది ప్రశ్నించారు. నువ్వు ఏ అధికారం చేత అలా కార్యాలు చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అడిగినప్పుడు అప్పుడు నన్ను పంపినటువంటి వాణ్ణి చిత్తం చేయటే నాకు అనుదిన ఆహారం అన్నారు ఆయన. అలా ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ఏదో నేను దేవుని కుమారుని మాత్రం చెప్పుకోలేదు. మీరు బైబిల్లో ముఖ్యంగా యోహాను సువార్తలో మీరు వెళ్ళి చదవండి, పంపినవా అన్న మాట తరచుగా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదో నేను ప్రజలకు రక్షణ ఇవ్వటానికి నేను అనుకున్నాను, నేను లోకాన్ని ప్రేమించిన వచ్చేసాను అనట్లేదు. ఆయన ఈ భూమి మీద వచ్చినటువంటి విషయం వాస్తవమైనప్పటికీ అందులో ఆయన ఇష్టము కూడా ఆయనకి నిర్ణయం కూడా ఉన్నప్పటికి కూడా ఆయన ఏం మర్చిపోలేదంటే నన్ను ఒక ఆయన పంపాడు అన్న విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారు. అందుకనే ప్రాముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడల్లా ఆయన నన్ను పంపినటువంటి వాడు అంటున్నాడు. దేవుని చిత్తం చేయడం అనొచ్చు, దేవుని చిత్తం చేయడం అన్నా ఒకటే, కానీ తాను ఈ భూమి మీదకి ఒకని చేత పంపబడ్డాడన్నటువంటి దాన్ని ఆయన అంతగా మనసులో స్థిరపరచుకుని ఉంటే ఆయన నన్ను పంపినవాడు అంటున్నారు. అక్కడ దేవుడు అనొచ్చు కదా, దేవుని చిత్తం చేయట అనొచ్చు, కానీ నన్ను పంపిన వాణ్ణి అన్న మాట అనడంలో అర్థం ఏంటంటే నేను ఈ భూమి మీదకి ఒక ఉద్దేశంతో పంపబడ్డాననే విషయము చాలా స్పష్టముగా క్రీస్తు అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన అంటే మనకు అర్థం, ఎందుకంటే ఆయన రక్షకుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన పట్ల ఖచ్చితంగా దేవునికి ఒక ఉద్దేశం ఉందన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఆయన పంపబడ్డాడు అంటే మనకు అర్థమవుతుంది, అందులో ఎవరు కూడా డౌట్ పడం. క్రీస్తు మనం నమ్మాము కాబట్టి ఖచ్చితంగా తండ్రి కుమారుని పంపించిన విషయం మనందరికీ సందేహం లేనటువంటి ఒక విషయం అది. కానీ ఇక్కడ క్రీస్తు మనం ఎవరినైతే నమ్ముతున్నామో, అంటే క్రీస్తు దేవుని చేత పంపబడ్డాడు అని మనం క్రీస్తు నమ్మేం చూసారా, ఆ క్రీస్తు నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన పంపబడ్డాడు కాబట్టి ఆ క్రీస్తు చెప్పే మాట కూడా మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన పంపబడ్డాడు అన్న విషయం ఖచ్చితంగా మనం నమ్ముతున్నప్పుడు ఆయన మిగిలిన విషయాలు ఏం చెప్పాడు అది కూడా ఖచ్చితంగా మనం నమ్మాలి. అలా పంపబడినటువంటి వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నువ్వు ఎలాగైతే నన్ను పంపావో తండ్రి అలాగే నేను కూడా వీరిని లోకంలోనికి పంపితిని. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా పంపితున్నప్పుడు ఇక్కడ ఏదో ఆయన ఆరోహణ వెళ్ళిపోయేటప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు చూసారా, దాని గురించి మాట్లాడలేదు. అలాగైతే పంపిస్తాను అన్న మాట అనాలి. యాక్చువల్గా అది ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణ వెళ్ళిపోయి ముందు పంపించాడు, అది మనకు తెలుసు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా తన పరిచయ మధ్యలో ఆయన ఏమన్నారంటే నేను వీరిని పంపాను అన్నమాట అన్నారు. పంపిన మాట స్పెసిఫిక్గా ఎక్కడో ఒక దగ్గర పంపించారు కదా. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ ఉండడం అనేటువంటిది దేవుని యొక్క అనాదికాల సంకల్పం అని క్రీస్తు గుర్తించారు. ఓ టైం వచ్చినప్పుడు క్రీస్తుని దేవుడు లోకంలోనికి పంపాడు. కానీ అంతకంటే ముందుగానే ఆయన ఏం చేయాలనేటువంటి దాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్లగానే ఉన్నాడట. సృష్టి ఆరంభం కాక మునిపే వధింపడినటువంటి గొర్రెపిల్లగా దేవుడు కుమారుని చూశాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, కానీ ఇంకను ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాం. టైం వచ్చినప్పుడు దేవుడు పంపించాడు, క్రీస్తు లోకంలోనికి వచ్చాడు. అలాగే మనం కూడా ఇప్పుడు ఏదో రోజున మనం జన్మించాం. బైబిల్ చెప్తున్న మాట అంటే మన రక్షకుడు చెప్తున్న మాట ఏంటంటే ఎలాగైతే క్రీస్తుని దేవుడు పంపించాడు అలాగే మనల్ని కూడా క్రీస్తు పంపించాడట. అందుకని చూడండి, పంపడ్డం అంటే ఊరిని ఏదో క్యాజువల్గా ఏదో మనం ఎక్కడ షాప్కో ఇంకెక్కడికో చిన్న పనుల మీద పంపించినట్టు కాదు. పంపించింది ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎవరినైతే పంపించాడో ఆ రక్షకుడు చెప్తున్న మాట నేను కూడా వీరిని లోకంలోనికి పంపాను. అంటే అర్థం ఏంటంటే శిష్యులే కాదు, శిష్యులతో పాటుగా మనందరి పట్ల కూడా దేవునికి అంటూ ప్రత్యేకమైన ఒక ఉద్దేశము ఉంది. ఇప్పుడు ఏంటంటే విశ్వాసంగా మన మధ్య తెలుసుకోవాలి. ఇంకొన్ని మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మనకంటూ ఖచ్చితంగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కానీ దీనికి మించి ఉన్నతమైనటువంటిది వేరే ఏదో ఉంది. కేవలం మనం ఏదో మన పిల్లల్ని పోషించడానికి, మన తల్లిదండ్రులను పోషించడానికి మంచిగా చూసుకోవడానికి అయితే అది దేవుడు ఎలాగైనా చూసుకుంటాడు. దాని కొరకు మాత్రం మనల్ని పెట్టలేదు. ఇంకంతకంటే ఉన్నతమైనటువంటిది ఒకటి ఉంది. ఎంతసేపు మనము దీని వరకే పరిమితం చేసుకొని నేను ఎందుకోసం ఉన్నాను అనుకుంటాం కాబట్టి మనము చాలా సందర్భాలు ఏంటంటే అసంతృప్తిగా మనం బ్రతుకుతూ ఉంటాం. అందుకే చాలా సందర్భాల్లో మనకు అన్నీ ఉన్నా సరే కొన్నిసార్లు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలా మంది కంటే మనం చాలా బెటర్గా ఉన్నాం. మనకి చిన్న శారీరక బలహీనత ఉండొచ్చు, కానీ మన చుట్టూ చాలా మంది అత్యంత బలహీనంగా ఉన్నారు. వారితో పోల్చుకుంటే మనం చాలా ఆరోగ్యవంతులం. మనం చాలా మందికి చాలా లేవు, కానీ దేవుడు మనకి చాలా ఇచ్చాడు. అయినా ఇంకనూ మనకి ఎక్కడో అసంతృప్తి ఖచ్చితంగా మనకు ఉంటుంది, సాటిస్ఫాక్షన్ మనకి ఉండట్లేదు. ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే దేవుడు ఎందుకు పంపించాడు దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ మనం ఏంటంటే
మనం మెయిన్ పర్పస్ కంటే ఎక్స్ట్రాగా ఎక్కువ మనం ఆలోచన చేస్తుంటాం, మన ఉద్దేశాన్ని పెట్టుకుంటాం, కానీ తర్వాత దాన్ని చాలా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్ ఫోన్స్ తయారు చేసేటువంటి ఆయన యాక్చువల్గా వాళ్ళు తయారు చేసినప్పుడు, యాపిల్ ఫోన్స్ తయారు చేసినప్పుడు దాన్ని స్థాపించిన వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే, ఈ టెక్నాలజీ అనేటువంటిది మనుషుల యొక్క జీవిత విధానాన్ని ఇంకా మెరుగుపరిచేలాగున నేను గురిగా పెట్టుకొని దీన్ని నేను తయారు చేసి అన్నాడు. యాపిల్ కంపెనీ యొక్క పర్పస్ ఏంటి? బేసిక్ ఏంటంటే ఇంగ్లీష్లో మిషన్ స్టేట్మెంట్ అంటారు. ప్రతి కంపెనీకి ఏంటంటే, ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళినా సరే వాళ్ళ గురి ఏంటి చెప్తారు. వాళ్ళు కంపెనీలకు వెళ్ళినప్పుడు లేదా పెద్ద పెద్ద సంస్థలకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళు మిషన్ స్టేట్మెంట్ అంటారు. వాళ్ళు ఏం చేయడానికి ఉన్నారు, ఏది ప్రధానంగా వాళ్ళు చేస్తారు, దేని కొరకు వాళ్ళు ఉన్నారన్నటువంటిది చాలామంది కంపెనీలో పెడతారు. ఎందుకంటే దాని గురి మిస్ అవ్వకూడదని కంపెనీలో అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి జ్ఞాపకం చేస్తారు. కొన్నిసార్లు నోటీస్ బోర్డు లాంటిది ఏదో కూడా వాళ్ళు తగిలిస్తారు. అలాగా యాపిల్ కంపెనీ వాళ్ళు మీరు నెట్లోకి వెళ్ళి చూసినా తెలుస్తుంది. అది వాళ్ళ గురించి అంటే టెక్నాలజీ అంటే ప్రతి మనిషికి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే అది మనిషి యొక్క జీవితాన్ని ఇంకా ఈజీగా మెరుగుపరిచేది ఉండాలి. అది యాపిల్ లేదా మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ కూడా బేసిక్ వాళ్ళు ఇదే. మైక్రోసాఫ్ట్ కూడా స్టార్ట్ చేసినప్పుడు కంప్యూటర్స్ అంటే నేను 1960s చెప్తున్నాను, నేను 1960లో చెప్తున్నా. అప్పుడు కంప్యూటర్ కనిపెట్టినప్పుడు దాన్ని కంప్యూటర్లు తయారు చేసిన వ్యక్తి యొక్క ఆయన మెయిన్ అప్పుడు గురి ఏం పెట్టున్నాడంటే, ప్రతి ఇంట్లో టేబుల్ ఉండాలి, ఆ టేబుల్ మీద కంప్యూటర్ ఉండాలి, అది నా గురి అన్నాడు. అయితే 1960లోట అది అసాధ్యమని చాలామంది అనుకున్నారట. ఇంటికి కంప్యూటర్ ఎలా ఉంటుందండి 1960లో? అప్పుడు అసలు యాక్చువల్గా టీవీలే లేవు, అసలు మనకు టెక్నాలజీ పెద్ద లేదు, అసలు కరెంటు కూడా మనకైతే లేదు. కానీ ఆయన కేవలం ఏదో అమెరికా లాంటి ఏదో దేశంలో ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండాలని కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లో టేబుల్ ఉండాలి, టేబుల్ మీద కంప్యూటర్ ఉండాలన్నాడు ఆయన. నాకు అది గురి అన్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఆయన యాక్చువల్ చూసిన మనిషికి అంత దూరం మనిషి ఆలోచిస్తాడా? అంత ఎక్కువగా 1960లో సంగతి చెప్పేది, అంత ఎక్కువగా మనిషి. అప్పట్లో కంప్యూటర్ అంటే ఈవెన్ మనం 20 years బ్యాక్ వెళ్ళినా సరే కంప్యూటర్ అనేటువంటిది చాలా రేర్ చెప్పాలంటే. యాక్చువల్గా 20 సంవత్సరాల క్రితంకి వెళ్ళినా సరే. అలాంటిది 1960లో ఆ మనిషి ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండాలనుకున్నాడట. అదని గురిగా పెట్టుకున్నాడు. ఒక మనిషి అంత దూరం ఆలోచిస్తాడు నిజంగా అంటే నిజంగా అలాగా ఆలోచించాడు కాబట్టి ఈ రోజున ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఖచ్చితంగా ఉంది. ఒకే ఇంట్లో 2-3 కంప్యూటర్ కూడా ఉంటాయి. ఒకసారి డెస్క్టాప్ ఉంటుంది, మళ్ళీ ల్యాప్టాప్ కూడా ఉంటుంది మనకి. ఈ మాట ఇది ఎప్పుడు చూశాడు ఆయన? 1960లో చూశాడట. 60లో స్థాపించేటప్పుడు ఆయన అనుకున్నాడట, యాపిల్ తయారు చేసిన ఆ ఫోన్ తయారు చేసే వ్యక్తి కూడా ఏమన్నాడంటే, జీవితాన్ని మెరుగుపరచేది కానీ టెక్నాలజీ అంటే మన జీవితాన్ని మెరుగుపరచడానికి అది ఉపయోగపడాలన్నాడట. కనిపెట్టినోడు ఉద్దేశం అది. కానీ మనం కూడా ఒక యాపిల్ ఫోన్ కొనం. ఎందుకు కొంటాం మనం? మన జీవితం కొంచెం అంటే మనం చేసే పనులు చాలా ఈజీగా గడిచిపోవాలి, ఈజీగా అయిపోవాలి, సులువైన పద్ధతిలో మనకి పనులు అయిపోవాలి కాబట్టి యాపిల్ ఫోన్ కొందాం మనం కొంటామా? మనం అదేంటంటే అదొక స్టేటస్ సింబల్లా ఫీల్ అవుతాం మనం యాపిల్ ఫోన్ కొన్నప్పుడు. మనం దాన్ని తయారు చేసిన వాడి ఉద్దేశం వేరు, మనం కొంటున్న ఉద్దేశము వేరు. మనం లో కనబడితే ఓ యాపిల్ ఫోన్ వాడుతున్నారు అని గొప్పగా ఉంటుందని మనం కొనుక్కుంటాం. కానీ తయారు చేసిన వాడు అందరూ ఇది లెవెల్ పెంచేది ఉండాలని కాదు, జీవితాన్ని మెరుగుపరచాలాగా పెరుగులాగున్నా నేను ఒక దాన్ని తయారు చేస్తాను, అందుకు తయారు చేస్తాడు. అలాగా తయారు చేసినటువంటి వాడు దాని పర్పస్ ఏంటో వారికి బాగా తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని కొంటున్నాము, కానీ ఇంకొన దాన్ని నిజంగా తయారు చేసాడు ఎందుకు తయారు చేస్తాడో మనకి తెలియదు పెద్దగా. మనం వేరే ఉద్దేశంతో కొంటున్నాం. కానీ యాక్చువల్గా దాన్ని తయారు చేసినటువంటి వాడు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనతో, మనం కేవలం ఏదో 10 మందికి చూపించుకోవడానికి లేదంటే జస్ట్ సెక్యూరిటీ పర్పస్ మీద యాపిల్ ఫోన్ కొంటాం. కానీ దాన్ని తయారు చేసినటువంటి వాడు మాత్రం వేరే బలమైనటువంటి ఉద్దేశాలతో మన జీవితాన్ని బెటర్గా మార్చేటువంటి రీతిలో, మన జీవితాన్ని సులువు పద్ధతిలో కార్యములు జరిగించుకునేటువంటి ఒక ఆలోచనతో దాన్ని తయారు చేస్తాడట. ఆ ఉద్దేశంతో దాన్ని సంకల్పం తయారు చేస్తాడు. అది వాళ్ళ పర్పస్ అది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఆ పర్పస్గా మనం ఆలోచించాం. మనకు అసలు అది కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పేవరకు మనకి ఎవరికైతే తెలియదు. ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూస్తే తప్ప మనకు అర్థం కాదు ఇలాంటి విషయాలన్నీ. అంటే అర్థం ఏంటంటే నార్మల్గా మనం ఏంటంటే చాలా అల్పంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని విషయానికి వచ్చేసరికి కూడా ఒక మనిషి చూడండి, ఒకసారి ఆలోచించండి. 1960లో అంత దూరం ఆలోచించి ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉంటే బాగుండు అని ఆశపడి ఆ దిశగా పనిచేయడం ఆ రోజుల్లోనే స్టార్ట్ చేశాడంటే, ఒక మనిషి అంత దూరం ఆలోచించగలడంటే ఒకసారి ఆలోచించండి, నిజంగా దేవుడు ఎంత ఎక్కువ ఆలోచిస్తాడు. దేవుడు ఇంకెంత దూరదృష్టి దేనికి ఇంకెంత ఎక్కువ ఉంటుంది. సర్వజ్ఞ అంటే దేవుడు, ఆదిలోని అంతమును చూసినటువంటి దేవుడు ఇంకెంత దూరం ఆలోచిస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు కూడా ఎవరో ఒకరు ఒక ఉద్దేశంతో తయారు చేస్తేనే వస్తువు వచ్చింది. ఇప్పుడు ఒక మనిషి ఒక వస్తువును తయారు చేస్తే ఒక ఉద్దేశంతో తయారు చేసినప్పుడు మనం ఎందుకున్నాము ఎప్పుడన్నా మనం ఆలోచించాము? మనల్ని దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు భూమి మీదకి. మనంగా రాలేదు, మన తల్లిదండ్రులు అనుకుంటే మనం రాలేదు, దేవుడు మనల్ని పంపించాడట. అది తెలుసుకోవడమే మన యొక్క ఉద్దేశము. ఇప్పుడు అందరూ చూడండి, అందుకని చూడండి మధ్యలో మనం ఉన్నాం. మధ్యలో క్రీస్తున్నాడు చూడండి. దేవుడు క్రీస్తుని పంపించాడు, క్రీస్తు మనల్ని పంపించాడు. ఇప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే
ఇప్పుడు క్రీస్తు ఏమో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు, అది మనకు తెలుసు. ఆయన కూడా అదే పని చేసుకుంటూ వచ్చాడు. నేను దానికి యేసుక్రీస్తు ఆ ఉద్దేశం పట్ల ఆయన ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నాడో నేను ఎగ్జాంపుల్ కూడా బైబిల్ని చూపిస్తాను. నేను కాబట్టి సవాల్ చేద్దాం. చూడండి, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన దేనికి వచ్చాడంటే, ఒక రకంగా చెప్పాలంటే చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు చేయడానికి. కానీ ఒక రకం చెప్పాలంటే, తండ్రి ఏదైతే చేయమని నిర్ణయించాడో ఆ పనులు చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇంకొన స్వస్థపరిచాడు, ఆయన ఇంకొన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, వాక్యాన్ని బోధించాడు, శిలువ కార్యం చేశాడు, రక్షణ కార్యాన్ని, ప్రాయశ్చిత్త కార్యం ఇవన్నీ చేశాడు, చనిపోయిన వారు లేపడి ఇవన్నీ చేశాడు. కానీ బేసిక్గా అన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటంటే, దేవుడు ఎందుకైతే పంపించాడో దానిని ఆయన నెరవేర్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అందుకే అక్కడ క్రీస్తు అన్నాడు, నువ్వు నన్ను ఎలాగైతే పంపించావు నేను కూడా వీళ్ళని అలాగనే పంపిస్తున్నాను. ఇప్పుడు తండ్రి కుమారుని పంపించాడంటే సిలువ కార్యం ఉందో రక్షణ కార్యం కాబట్టి పంపించడం మనందరం నమ్ముతాం. ఇంతకు మనం ఏం చేయడానికి దేవుడు మనల్ని పంపించాడు? ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏదో క్రీస్తులో మనం కూడా అలాంటివి చేసేయాలని కాదు. బేసిక్ మనకు ఉద్దేశం ఏంటంటే, ఒక రకంగా చెప్పండి, చూడండి, క్రీస్తుని తండ్రి పంపించినప్పుడు శాస్త్రాన్ని చెప్పిన మాట అంటే తెలుసా, తండ్రిని నేను బయలుపరచడానికే నేను కార్యాలు చేస్తున్నాను, అద్భుతాలు చేసినప్పుడు, వాక్యం ప్రకటించినప్పుడు, ఇంకేం చేసినా సరే తండ్రిని బయలుపరచని వచ్చన్నారు. అందుకని మీరు నన్ను చూస్తే తండ్రిని చూస్తున్నట్టే. ఎందుకంటే నేను చేసే ప్రతిదీ కూడా తండ్రిని దృష్టిలో పెట్టుకుని చేస్తాను, నేను చేసే ప్రతిదీ కూడా తండ్రిని చూపించేదిగా ఉంటుంది. అందుకని ఒకసారి శిష్యులు అడిగారు, ప్రభువా నువ్వు ఎలాగ వెళ్ళిపోతా ఉంటున్నావు కదా, తండ్రిని మాకు కనపరచవచ్చు కదా అంటే, ఏంటి మీకు ఇంకా అర్థం కాదు, ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను మీకు ఇంకా అర్థం కాలేదా, మీరు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే, కాబట్టి ఇంకా తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నావు నువ్వు, మీరు ఇంకా అర్థం కాలేదు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే క్రీస్తు ఎగ్జాక్ట్ రిప్లికా అన్నమాట. అంటే దేవుడు ఎలా ఉండేవాడు ఎగ్జాక్ట్ అలాగనే క్రీస్తు ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే, ఎంత సమానంగా ఉన్నాడంటే, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అనేసాడు. అంటే ఎందుకని ఆ మాట ఎందుకన్నారు అంటే, నేను చేసే ప్రతిదీ కూడా తండ్రి చెప్పాను, తండ్రి చేయమంటే చేశాను ప్రతిదీ. కాబట్టి మీరు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. కాబట్టి తండ్రి నన్ను పంపడనే విషయాన్ని క్రీస్తు ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ప్రజలకు కూడా చాలా సందర్భాలు దాన్ని తెలియజేస్తూ వచ్చారు ఆయన. ఇప్పుడు మనం కూడా పంపబడ్డాం. ఇప్పుడు మనం ఎవరి చేత పంపబడ్డామంటే, మనము క్రీస్తు చేత పంపబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయడానికి క్రీస్తు మనల్ని పెట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు పాస్టర్లు అనుకోండి, ఆయన ఏదో చెప్పారు కదా, ఆ వాక్యాన్ని తీసి చెప్పడానికి సేవకులు ఉన్నారనుకుంటాం. కానీ చెప్పే స్పెసిఫిక్గా సేవకుల గురించే కదా, ఎందుకంటే వారి వాక్యం వల్ల విశ్వాసం నుంచి వారందరి కొరకు ప్రార్థన చేశారు. అంటే ఒక కామన్ బిలీవర్ కొరకు కూడా క్రీస్తు ప్రార్థన చేశారన్నమాట. ఇదేదో అపోస్తలుల వరకే పరిమితమైన కార్యం కాదు. అపోస్తలులకి పరిమితం అయితే నేను వీరి కొరకు ప్రార్థన చేస్తాను, ఎందుకంటే వీరు సంఘానికి చాలా ఇంపార్టెంట్ అని క్రీస్తు అంటూ ప్రార్థన చేసేవాళ్ళు. కానీ నేను వీరి కొరకు మాత్రమే కాదు అని అంత గొప్ప అపోస్తలులతో పాటుగా విశ్వాసులందరినీ కలిపి ఆయన ప్రార్థన చేశారు. అపోస్తలుల ఐక్యత ఉండాలంటే అపోస్తలుల మనకు కూడా ఐక్యత ఉండాలంటే. ఎందుకంటే అపోస్తలులకు ఎందుకు ఐక్యత అవసరం అంటే, క్రీస్తు వారిని పంపించిన ఉద్దేశంతో, ఆ ఉద్దేశం నెరవేరాలంటే అపోస్తలులకు ఐక్యత అవసరం. అలాగే మనకెంత ఐక్యత అవసరము అంటే, అపోస్తలుల క్రీస్తు మనల్ని కూడా పంపించాడు కాబట్టి మనకు కూడా ఐక్యత అవసరం. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐక్యత సాధించుకుంటే మనల్ని ఎందుకు దేవుడు పంపించాడో మనం తెలుసుకోవాలి. మన పర్పస్ ఏంటి, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం అన్నటువంటిది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బేసిక్గా మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరూ వాక్యం చెప్పలేరు, ఖచ్చితంగా అందరూ వాక్యం చెప్పలేరు, అంత సులువైన కార్యం ఏం కాదు అది. కానీ మనం ఏం చేయడం, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ భూమి మీద ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు అంటే, క్రీస్తేమో తండ్రిని చూపించడానికి, తండ్రిని కనపరచడానికి, తండ్రి యొక్క ప్రేమను చూపించడానికి ప్రపంచంలోకి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఉన్నాం. మనం దేనికి ఉన్నామంటే, నువ్వు కొత్తగా దేవుడిని ఏదో కనపరచని నువ్వు చేయు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, క్రీస్తు వచ్చి 3.5 సంవత్సరాలు ఏ కార్యం అయితే చేశాడో మనం కూడా ఇప్పటికీ చాలా కార్యం మనం చేస్తాం. కానీ మనం చేసిన ప్రతి కార్యం మనం ఏదో చేయడానికి చెయ్యము. మనం ఏంటంటే క్రీస్తు చేసేటువంటి కార్యమును లోకానికి మనం చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రక్షణ కార్యం మనం చేయలేం, అది క్రీస్తు కాబట్టి చేయగలడు. స్వస్థత కార్యం మనం చేయలేం, అది దేవుడు చేస్తాడు. అలా వ్యక్తిని మార్చడం అంటే మనం చేయలేం, ఓ వ్యక్తిని రక్షించడము మనము చేయలేం. కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయగలము అంటే, యాక్చువల్ మనం ఏమి చేయలేం. మనం ఏం చేస్తాం, క్రీస్తు చేసిన అదే పనిని చేయడానికి మనం ఇక్కడ లేము. కానీ మనం దేనుకున్నామంటే, క్రీస్తు చేసేటువంటి పనిని లోకానికి తెలియజేయడానికి, మనము క్రీస్తు వైపునకు లోకాన్ని చూపించడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఓ రకం చెప్పాలంటే, ఆయన ఒక సూపర్ హీరో లాంటి ఆయన. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం చూడండి, ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్, హీమాన్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం, సపోజ్ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఒక బిల్డింగ్ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నువ్వు బహుశా నీకున్నటువంటి ధైర్య సాహసాలను బట్టి నువ్వు బహుశా ఒకరిని రక్షించగలవు, కాబట్టి నువ్వు రక్షణ ప్రయత్నం చేస్తావు. కానీ అదే సిచ్యువేషన్లో నువ్వు కాకుండా అదే పట్టణంలో జస్ట్ స్పైడర్ మ్యాన్ అంటగా ఎవరో గొప్ప హీరో ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం, సూపర్ మ్యాన్లో ఉన్నాడు, ఆయన అయితే అందరూ రక్షించగలరు. అప్పుడు మనం ఏం చేస్తాం?
అప్పుడు నువ్వే వెళ్ళి రక్షించే ప్రయత్నం చేస్తావు, లేదంటే ఆ సూపర్ మ్యాన్ లాంటి ఆయన తీసుకురావడం ప్రయత్నం చేస్తావా? చెప్పండి, ఏం చేస్తాం? మనం చేయొచ్చు, మనం చేస్తే బహుశా నువ్వు ఒకరితో రక్షించే ప్రయత్నం చేస్తావు, సాధించగలుగుతావు. కానీ అదే గనక నీకు నువ్వుగా వెళ్ళి నీకు నువ్వుగా ప్రయత్నం చేయడం కంటే, అదే గనక ఆ సిచ్యువేషన్లోనికి నువ్వు గనక ఆ సూపర్ మ్యాన్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చావనుకో, ఆయన నీకంటే బెటర్గా పనిచేసి అందరిని రక్షించగలుగుతాడు ఆయన. అప్పుడు నీకు తెలిసినటువంటి నీకంటే బలమైనటువంటి ఒక ఆయన నీకు తెలిసినప్పుడు, నీకంటే గొప్ప ఆయన, నీకంటే అధికారం కలిగినటువంటి ఒక ఆయన నీకు అందుబాటులో ఉన్నప్పుడు, నీకు తెలిసినప్పుడు, ఆయన ప్రతి వారి యొక్క సమస్యను ఆయన తీర్చగలిగినప్పుడు, విశ్వాసంగా శ్రేష్టంగా మనం చేయగలిగే కార్యం ఏంటంటే, నీకు నువ్వుగా ఏదో చేయడం కాకుండా నీకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లోనికి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పరిచయం చేయడం. అది మనకు ఉద్దేశం. మనం ఇప్పుడు ఎవరిని రక్షించలేం, మనం ఎవరిని చేయలేం. క్రీస్తులాగా మనం ఎవరు ఏమి చేయలేం, మనం చేయలేం. అది మన వల్ల ఇంపాసిబుల్ అది. కానీ మనం ఈజీగా ఏం చేసి తెలుసా, మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, మనం ఎక్కడైతే దేవుని చిత్తం జరగాలని ఆశ అనుకుంటుందో అక్కడ మనం వెళ్ళేదో మనం ప్రయత్నం చేయం. మనం ఏం చేస్తామంటే, మనకంటే బలమైన ఆయన ఎవరైతే రక్షించగలరో, ఎవరైతే స్వస్థపరచగలరో ఆయన్ని ఆ సిచ్యువేషన్లోనికి మనం తీసుకొచ్చి పరిచయము చేస్తాం. అంటే మనం ఏం చెప్తామంటే, లోకం ఏం చెప్తానంటే, నేనేం చేయలేను, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన రక్షించగలడు, నేను స్వస్థపరచగలడు, నేను బాగు చేయగలడు, నీ సమస్యలు తీర్చగలడు, నాకు ఆయన తెలుసు, ఆయన నీకు పరిచయం చేస్తాను, ఆయనకి నీకు పరిచయము నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ వస్తుంది. ఆయన నువ్వు కనుక నమ్మితే నీకు స్వస్థత వస్తుంది. నేనేం చేయలేను, కానీ ఆయన చేయగలడు, నేను ఆయన తీసుకుని వస్తాను అని. అలాగన క్రీస్తుని మనం లోకానికి పరిచయం చేయడమే. ఆ పని మన చేతుల్లో ఉంది. అది మనం చాలా ఈజీగా చేయొచ్చు. అది పెద్ద కష్టమైన కార్యము కాదు. అదే క్రీస్తులాగా మనమే ఏదో చేయాలనుకుంటే అది చాలా కష్టం, మన వల్ల అవ్వదు. కానీ క్రీస్తుని పరిచయం చేయడం చాలా చాలా మనకి ఈజీ. అందుకు చూడండి, మనం ఎందుకున్నాం బేసిక్గా, అందుకని చూడండి సువార్త అందుకు ఇంపార్టెంట్ అవుతుంది. సువార్త కానీ, లేదంటే సంగమనం కొంతమందిని ఆహ్వానించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ అందులో ఉన్న విషయం ఏంటంటే, యాక్చువల్ నువ్వేదో చేయడం కాదు, నువ్వు ఒకవేళ చేసే మనసు నీకున్నా, నీకంటే బెటర్గా చేసే ఉన్నప్పుడు నువ్వు పక్కకు తప్పుకొని నీకంటే బెటర్గా చేయగలిగేటువంటి ఆయనకి అవకాశాన్ని మనం ఇవ్వాలి. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆ పని నువ్వు బెటర్గా చేయాలని నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, నీకు నువ్వుగా నేను క్రీస్తుతో పాటు నేను కూడా పని చేస్తాను మనం నిర్ణయం తీసుకొని వెళ్ళేది కాదు. క్రీస్తు మనల్ని పంపించాడట. ఇప్పుడు ఎప్పుడైనా క్రీస్తు మనల్ని పంపించడం అన్నప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏదైతే చేయాలో అది నువ్వు చేయడానికి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, సామర్థ్యము నిన్ను పంపినటువంటి వ్యక్తి నీకు ఇస్తాడు. ప్రభుత్వం నుంచి కొంతమంది చిన్న ప్రతినిధులు కొంతమంది పంపిస్తారు. గవర్నమెంట్ పంపిస్తుంది కొంతమందిని, వేరే వేరే రాష్ట్రాలకి, వేరే వేరే దేశాలకు పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళ మంచి చెడు అన్నీ కూడా గవర్నమెంటే ఎవరైతే పంపించారో, పంపబడినటువంటి వ్యక్తి యొక్క మంచి చెడు అంతా కూడా పంపించినటువంటి వాళ్ళు చూసుకుంటారు. అందుకని క్రీస్తు అన్నారు, నా రాజ్యాన్ని నీతిని మీరు మొదట ఎత్తినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అందుకని చూడండి, మనం అందుకున్నాం. మన కుటుంబాన్ని నడిపించుకుంటూ, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ కూడా ఇంకొన్న మెయిన్ పర్పస్ ఏంటి, దేవుడు మనం ఎందుకు పెట్టాడంటే, క్రీస్తు వచ్చి బలమైన కార్యం చేస్తాడు చూసారా, ఆ క్రీస్తుని లోకానికి పరిచయం చేయడమే మనకు ఉద్దేశం. ఎందుకంటే ఒక్కసారి నువ్వు కనుక ఆయన శ్రీలో తీసుకొస్తే, ఆయన నువ్వు పరిచయం చేస్తే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా నమ్ముతారు. ఎందుకంటే ఆయన అందరికంటే గొప్పవాడు. ప్రపంచానికి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రపంచానికి బోల్డ్ కొరతలు ఉన్నాయి, బోల్డ్ అవసరతలు ఉన్నాయి. మనం అనుకుంటాం కానీ ప్రపంచం అంతా దైన్య పరిస్థితికి వెళ్ళిపోయినా, ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయినా, ప్రపంచం ఇంకా దుర్మార్గంలోకి వెళ్ళిపోయినా సరే, ఖచ్చితంగా చెప్తాను, ప్రతి వారి హృదయంలో ఇంక నువ్వు దేవుని వెతకాలంటే ఆశ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఎక్కడో ప్రతి మనిషికి అది ఉంటుంది. దానివల్ల వెతుకుతున్నారా లేదంటే తర్వాత ఇష్యూ, కానీ ఖచ్చితంగా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుసు దీని కొరకు నేను వెతుకుతున్నాను అనేటువంటిది. అందుకని చూడండి, మనము సువార్త చెప్పడానికి మనం పెద్దగా ఇబ్బంది పడకూడదు. ఈరోజు వచ్చిన రోడ్డు మీదకి వెళ్ళి మైక్ పెట్టుకుని సువార్త చెప్పే ఛాన్స్ లేదు. కానీ మన సువార్త అంటే ఎక్కడికో వెళ్ళిపోయి మైకులు తీసుకుని రోడ్ల మీద ఉండి చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది ఉంటారు. చర్చికి రమ్మని పిలవడానికి, క్రీస్తు దగ్గర రమ్మని పిలవడం, మా దగ్గర రమ్మని లేదా చర్చికి రండి అని పిలవడం కాదు, మనం దేవుని దగ్గర రమ్మని యాక్చువల్గా అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వాళ్ళు రమ్మన్నప్పుడు నువ్వు చెప్పినటువంటిది వాళ్ళు లోబడతారని అది పని చేస్తావు. నువ్వు ఎప్పుడు నువ్వు నమ్మగలుగుతావు అంటే, నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే, నువ్వు పిలిచేది ఎవరు ప్రసన్న కుమార్ దగ్గర కాదు, లేదా చర్చ్ మనం పలానా చర్చలో పిలుస్తున్నామని కాదు, నువ్వు యాక్చువల్గా అందరి కొరకు ఒకే ఒక బలమైనటువంటి కార్యం జరిగించినటువంటి క్రీస్తు దగ్గర నువ్వు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు. ఫస్ట్ అది మనం నమ్మాలి. నువ్వు చర్చికి రమ్మని పిలుస్తున్నప్పుడు నువ్వు కేవలం చర్చికి రమ్మని పిలవట్లేదు వాళ్ళని, నువ్వు క్రీస్తు దగ్గరికి రమ్మని పిలుస్తున్నావు. ఆ గ్రహింపు ఉంటే అప్పుడు నీకు ఎవరిది అవుతుందంటే, నేను పిలిస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుడు వారిని ఆకర్షిస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తారు. దేవుని దగ్గరకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆకర్షింపబడతారు, దేవుని వారు స్థిరపరచబడతారు.
అందుకే మనం పిలిచేది మనుషుల దగ్గర రమ్మని పిలవట్లేదు, మనం క్రీస్తు దగ్గర రమ్మని పిలుస్తున్నామని అనేటువంటి ఒక తలంపు పిలుస్తున్నటువంటి మనకు ఉండాలి ముందు. అది ఉన్నప్పుడు ధైర్యం మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ సరే మనం ఏం గుర్తుపెట్టాం, మన పర్పస్ యాక్చువల్గా అది. మనం ఉద్యోగం చేసుకుంటే ఇందులో బిజీ అయిపోతున్నాం, ఖాళీ దొరికితే రెస్ట్ చేసుకుని రిలాక్స్ అయిపోయి హ్యాపీగా ఉన్నాం. కానీ యాక్చువల్ నీ పర్పస్ అది కాదు. ఉద్యోగం ఉంది కానీ అది కాదు, అంతకంటే బెటర్ ఏంటంటే ఇంకోటి మరొకటి దేవుడు మనకి ఇచ్చాడు, ఉన్నతమైన ఏంటంటే ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి క్రీస్తుని చూద్దాం. చూడండి క్రీస్తు ఎంత దృఢ సంకల్పంతో ఆయన లోకం ఒకసారి చూద్దాం. చూడండి లూకాసు వార్తలకు వెళ్దాం ఒకసారి. లూకాసు వార్తలో అండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఇక్కడ చూడండి పస్కా పండుగ వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు 12 వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఆయన పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేము పట్టణానికి ఆయన వెళ్ళారు. తన తల్లిదండ్రులతో కలిపి తిరిగి వస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏంటంటే తిరిగి ప్రయాణం వెళ్ళిపోతున్నారు. యెరూషలేములోకి వచ్చారు, తిరిగి ప్రయాణం వెళ్ళిపోతున్నారు. సడన్గా వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే సడన్గా వాళ్ళతో పాటుగా యేసుక్రీస్తు లేరు. అక్కడ యేసుక్రీస్తు అక్కడ వారి మధ్యన లేరు, వారితో పాటు లేరు, తప్పిపోయాడు అన్నమాట. యేసుక్రీస్తు రకంగా చూస్తే వాళ్ళు తెలిసినంత వరకు ఆయన తప్పిపోయాడు. వాళ్ళు ఆల్రెడీ ఒకరోజు ప్రయాణం చేసేసిన తర్వాత వాళ్ళు గ్రహించిన విషయం ఏంటంటే, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకంటే క్రీస్తు కుమారుడు కాబట్టి, అరే మన కుమారుడు మనతో లేడు, తప్పిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయా అని మరలా వెనక్కి వస్తూ వెతుకుతూ ఉన్నారు ఆయన ఎక్కడున్నాడని. ఆ తర్వాత తప్పిపోయిన తర్వాత 3వ రోజు కానీ యేసుక్రీస్తుని వాళ్ళు కనుగొనలేదు. బాలుడైన యేసుని వాళ్ళు అప్పుడు కనుగొన్నారట, 3వ రోజున కనుగొన్నారట. ఎందుకు ఏం చేస్తూ కనుగొన్నారు చూద్దాం. చూడండి ఇప్పుడు నేను చదువుతాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం చదువుతాను. చూడండి 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యన కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి అని తల్లిదండ్రులు చూశారట. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఇప్పుడు చూడండి 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి అంటుంది, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసేతివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఇప్పుడు చూడండి 49వ వచనం. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పారు. ఇక్కడ ఒకసారి చూడండి. యాక్చువల్ చూస్తే యోసేపు మరియా యేసుకు తల్లిదండ్రులు ఒక రకంగా చూసుకుంటే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారు. వాళ్ళు అలాగే ఫీల్ అయ్యి అంటున్నారు, మేము నీ కోసం వెతుకుతున్నాం, ఎందుకు మమ్మల్ని అంత నువ్వు బాధ పెట్టావు, నీ కోసం 3 రోజులు కష్టపడి వెతుకుతున్నాం, మేము చాలా టెన్షన్ పడ్డాం, నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే అప్పుడు క్రీస్తు ఏమన్నారు తెలుసా? నేను దేవుని పనిలో ఉన్నాను కూడా అనట్లేదు. ఏమన్నారు? నేను నా తండ్రి పని చేయడానికి నేను ఇక్కడ వచ్చాను, అది నేను చేస్తున్నాను, మీరెందుకు వర్రీ అవుతున్నారు నా గురించి అంటే రకంగా చెప్పారంటే తన తల్లిదండ్రులతో క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే నా తండ్రి పని చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. 12 ఏళ్ల వయసుకి ఎంత క్లారిటీ ఉందో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు 12 ఏళ్ల వయసుకి. ఇప్పుడు మరి ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు ఉంటుందండి. ఆయన దైవిక స్వభావం ఎంతైతే ఉందో మానవ స్వభావం కూడా ఎంత ఎగ్జాక్ట్గా ఆయనకి ఉంది. ఇంకా ఆయనకి ఆకలేస్తుంది, ఆయనకి రెస్ట్ అవసరం, ఆయనకి నిద్రపోవాల్సిన టైం ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన మనిషి అనే విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఆయన 100% దేవుడే, అలా 100% ఆయన మనిషే. కాబట్టి ఖచ్చితంగా మనిషిలాగా మనం చూసుకున్నప్పుడు 12 ఏళ్ల వయసుకే ఎంత జ్ఞానం ఉంది చూడండి ఆయనకి. అక్కడ యాక్చువల్గా దేవాలయంలో అంటే వాదిస్తున్నారంట వాళ్ళతో, అంటే వాళ్ళు కరెక్ట్గా వాక్యాన్ని వ్యాఖ్యానించట్లేదు, చెప్పట్లేదు, అర్థం చెప్పట్లేదు, కాబట్టి వారితో డిస్కషన్ చేస్తుండిపోయారు. క్రీస్తు పట్టించుకోలేదు తల్లిదండ్రుల గురించి. యాక్చువల్గా 12 ఏళ్ల వయసులో తప్పాడంటే ఈయన వర్రీ అవ్వాలి యాక్చువల్గా, మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారని. కానీ ఈయన బాగానే కంఫర్టబుల్గా 3 days నుంచి అక్కడ ఉండిపోయాడట, డిస్కషన్ చేస్తుండిపోయాడు ఆయన. ఎందుకు ఉండిపోయాడు అలాగున్నా అంటే ఆయనకున్న క్లారిటీ చూడండి. మీరెందుకు వర్రీ అవుతున్నారు? ఓ రకంగా మీరు తల్లిదండ్రులే, కానీ యాక్చువల్ నిజమేంటంటే తండ్రి నన్ను పంపాడు, ఆయన పని చేయడం నాకు ఇక్కడ ఇంపార్టెంట్ కదా, మీరెందుకు వర్రీ అవుతున్నారు నా గురించి? ఇంత క్లారిటీ ఉంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చూడండి యేసుక్రీస్తు అంత తాను ఎందుకున్నాడంటువంటిది అంత క్లారిటీ ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఆయనకి ఎప్పుడు ఇబ్బందులు అనిపించలేదు, చిన్న చిన్న నిరుత్సాహాలకు ఎప్పుడు నిరుత్సాహంలాగా అనిపించలేదు. చాలామంది ఆయన నమ్మలేదు, చాలామంది ఆయన నమ్మినప్పుడు కూడా ఇంకొను ఆయన ఎక్కడ కూడా వర్రీ అవ్వలేదు. ఇంత కష్టపడి ప్రయత్నం చేశాను, వీళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు అని వర్రీ అయిపోయి కూర్చొని చింతపడుతూ బాధపడుతూ వర్రీ అయిపోతే ఎక్కడ కూడా అలా యేసుక్రీస్తు చింతపడడం దిగులు చెంది ఎక్కడ మనం చూడం. ఆత్మీయ భారం ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఆయన కళ్ళకి అర్థం చూడం. మనం వాళ్ళు నమ్మనందుకు వాళ్ళు జరిగిన నష్టాన్ని బట్టి కొంత బాధ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా నేడుస్తూ ఏంటి నేను ఎంత కష్టపడుతున్నాను ఆయన ఎప్పుడు కూడా క్రీస్తు తన జీవితం గురించి కేంద్రంగా పెట్టుకుని తన గురించి తను ఆలోచించుకుంటూ కుమిలిపోయింది ఎక్కడ కూడా లేదు. ఆయన దేవుచిత్తం జనందరూ బాధ ఉందమ్మా, కానీ ఆయనకి తనకేదో నష్టం వచ్చింది ఎక్కడ కూడా ఆయన బాధపడలేదు. ఒక మాట చూపిస్తాను చూడండి, ఇదే లూకాసు వార్త 4వ అధ్యాయంలోనే 21వ వచనం చదువుతాను చూడండి.
4వ అధ్యాయం 21 చదువుతాను చూడండి. యేసుక్రీస్తు అక్కడ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన యెషయా గ్రంథం తీసి ఆయన చదివారు. అది మనం 18 చదువుతాం చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉందని బేదల స్వాత ప్రకటించగా అంతా చెప్పిన తర్వాత 21 చదువుతాను చూడండి, లేదా 28 చదువుతాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరం ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు యెషయా గ్రంథం తీసి చదివారు. ఆయనకి గ్రంథం అప్పగింపబడి తీసి చదివారు. చదివిన తర్వాత నార్మల్గా మనం ఏం చేస్తాం, బైబిల్ రీడింగ్ ఇచ్చి ఎవరికైనా చదివిన తర్వాత దేవుడు మన విడికిలో దీన్ని ఆశీర్వదించగా భద్రపరచను కాక అంటాం మనం. కానీ యేసుక్రీస్తు యాక్చువల్ చదివేసిన తర్వాత ఆ గ్రంథాన్ని చుట్టేసి అక్కడ పరిచారకుడు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఆయన ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే చదివానో అది యాక్చువల్గా మీ కళ్ళ ముందు అది నెరవేరింది. అంటే ప్రభు ఆత్మ నా మీద ఉంది, బేదల స్వాత ప్రకటించడానికి, రక్షించడానికి, విడుదలని గురించి, హితవస్త్రం ప్రకటించడానికి అని క్రీస్తు చదివేశారు. యెషయా గ్రంథం చదివిన తర్వాత అంటున్నారు, అది జస్ట్ ఏదో చదివి అది ఆ వాక్యం మన హృదయంలో భద్రపరచబడాలని లేదనా, ఏదైతే యెషయా చెప్పాడో అది ఈ రోజు నెరవేరింది అన్నాడు. ఆయన ఏ అర్థంతో మాట చెప్పడం వాళ్ళకి అర్థమైపోయింది. అర్థం ఆశ్చర్యపడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఎందుకున్నాడంటువంటిది ఎప్పుడో యెషయా 600 సంవత్సరాల క్రితం ప్రవచనాత్మకంగా ఈయన గురించి మాట్లాడితే దాన్ని ఆ రోజున అక్కడ చదివిన తర్వాత అంటున్నారు, అది ఈ రోజున మీ కళ్ళ ముందు నెరవేరింది. అది దాన్ని నెరవేర్పు నేను అంటలేదు, మీ కళ్ళ ముందు ఈ రోజున అది నెరవేరింది. అది అంటే నేనే అని చెప్తున్నారు. యెషయా ఏదైతే ప్రకటించారు అది నేనే. అంత స్పష్టత ఆయనకి ఎలా ఒకసారి ఆలోచించండి. అంత క్లారిటీ ఎలా ఉంటుంది ఒక మనిషికి, అంత క్లారిటీ ఎలా వస్తుంది ఒక మనిషికి ఆలోచించండి. అందుకంటే చూడండి, ఆయన ఒక సందర్భంలో చాలామంది నమ్మనప్పటికీ అక్కడ కూడా యేసుక్రీస్తు ఎక్కడ కూడా బాధపడలేదు. నువ్వు జ్ఞానులు సిగ్గుపరిచి లోకల్ వేరేవాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గొప్ప గొప్పలందరికీ, జ్ఞానులు అనుకునేటువంటి అందరికీ మరుగుపరిచి చిన్న బిడ్డలకు దీన్ని నువ్వు బయలుపరిచేందుకు స్తోత్రాలు అన్నారు. ఏమని బయలుపరిచారు? తాను రక్షణ విషయము పెద్ద పెద్దలు జ్ఞానులందరూ తెలుసుకోవడం మానేస్తే సొదొమ గొమొర్రా పట్టణాలే బెటరు అని అక్కడ అలా మాట్లాడుతూ ఆ తర్వాత అంటున్నారు, ప్రభా ఆయన వీళ్ళందరూ ఏంటి ఎలా ఉన్నారేంటి, నిన్ను అద్భుతాలు చేసుకుని వీళ్ళు నమ్మట్లేదు ఏంటి అని ప్రజల మీద విశుద్ధాలు కానీ తను చేస్తున్న పని మీద నిరుత్సాహం కానీ ఆయనకు రాలేదు. ఆ డైవర్షన్ వెంటనే ఆయన తిరిగి ఏమని తెలుసా, ప్రభా ఇలా చేయడం నీకు ఇష్టం కదా, ఎలాగా నువ్వు చిన్న చిన్న పిల్లలకి కొంతమందికి అల్పలేనటువంటి వారికి నువ్వు బయలుపరచావు కదా, కొంతమంది అల్పలేనటువంటి వారు నన్ను నమ్మారు కదా, నీకు స్తోత్రం, నువ్వు ఇలాగ చేయటం నీకు ఇష్టం కాబట్టి నాకు ఇది ఓకే. చూసారు అంటే ఎక్కడ కూడా తనకేదో జరిగిందని దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆయన అసంతృప్తి ఎక్కడ కూడా క్రీస్తుకు లేనే లేదు. ఆయన చాలా క్లారిటీగానే లోకంలో ఆయన బ్రతికారు ఆయన. అందుకనే దేవుని చిత్తం చేయడం నాకు అనుదిన ఆహారం అని క్రీస్తు అన్న బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఆయన ఎందుకున్నారో ఆయనకి బాగా తెలుసు ఆయనకి. అందుకని అన్నారు చూడండి, నువ్వు నన్ను పంపావు కదా, అలాగే నేను మీరు పంపుతున్నాను. యాక్చువల్ అర్థం ఏంటి, ఇప్పుడు క్రీస్తు అలా ఉన్నప్పుడు మనం కూడా దేవుడు చెప్పిన పనిని మనం చేయాలంటే బేసిక్ మనం చేయాలంటే మనం కూడా క్రీస్తుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకనూ ఆయన కూడా కుటుంబం ఉంది, అలానే ఎక్కడ కూడా క్రీస్తు కుటుంబాన్ని ఎప్పుడు తక్కువ చేయలేదు. ఆయన సిలువలో కూడా తన తల్లి గురించి ఆలోచన చేశారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ లోక సంబంధమైన కుటుంబం అని చెప్పేసి దాన్ని యేసుక్రీస్తు చులకనగా మాట్లాడలేదు, కానీ దానికి మించి ఆలోచించారు అంటున్నాను. అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు అలాగే అర్థం ఏంటి, ఇప్పుడు మనకి కూడా కుటుంబం ఉంది, కానీ ఎంతసేపు దాని వరకే మనం బ్రతికి వాళ్ళ కొరకే బ్రతికి పని చేసి జీవించి వాళ్ళన్ని అవసరం తీసి అన్ని వాళ్ళని సెటిల్ చేసి చచ్చిపోవడం కాదు. దానికోసం దేవుడు మనల్ని ఇక్కడ పెట్టలేదు, దానికోసం కాదు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది. అంతకంటే ఉన్నతంగా మనం చేయాలని, ఆ రక్షకుడిని మనం లోకానికి చూపించాలని. ఒకసారి ఆలోచిద్దాం. నేను ముగించేస్తాను, టైం లేదు, ప్రభుత్వాలు మన ముందు ఉంది, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. దేవుడు మనల్ని ఈ పర్పస్తో మనల్ని పెట్టాడు అనుకున్నప్పుడు నిజంగా మనం ఎంతవరకు దాని గురించి ఆలోచిస్తాం ఒకసారి ఆలోచించండి. మనం ఇక్కడ అసలు ఎందుకు ఉంటున్నాము కూడా మనం కొన్నిసార్లు ఆలోచించకుండా మనకు అవసరం వచ్చింది, అవసరం తీర్చడమే మన యొక్క జీవితం యొక్క గురి ఉద్దేశం అనుకుని బతికేస్తున్నాం. అవసరం తీర్చబడగానే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం, అది లేదు కాబట్టి నా జీవితం అసంపూర్ణంగా ఉందనుకుంటున్నాం. ఆ కార్యం జరగగానే అవసరం తీర్చబడగానే నా జీవితం పరిపూర్ణం అయిపోయింది అనుకుంటున్నాం. కానీ దాని కొరకు దేవుడు నేను ఇక్కడ పెట్టలేదు, పర్పస్ అది కాదు. అందరూ చెప్పండి చూసారు, యాపిల్ ఫోన్ తయారు చేసినటువంటి వాడికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది, మనం అలా వాడట్లేదు, మనం అల్పంగా వాడుతున్నాం. ఇప్పుడు ఫోన్ కొంటాం, కానీ మన ఫోన్ ఇంపార్టెంట్ కాదు, మన కెమెరా ఇంపార్టెంట్. ఇప్పుడు అలా ఉన్నాం మనం. ఇప్పుడు అది తప్పు కాదు, దాన్ని నేను తప్పేమంటారు. కానీ అవన్నీ ఎలా ఉన్నా సరే వస్తువులు పక్కన పెడతాం, అవన్నీ ఎలా ఉన్నా ప్రాబ్లం, అది పెద్ద ఇష్యూ కాదు అది. ఎందుకంటే మనం ఎంత పెట్టుకున్నా ఎంత ఆలోచించుకున్నా దాన్ని త్వరలోనే మార్చేస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు మనకి. అవే మన జీవితాలు కూడా మనం మార్చు, అది మనకు సంతోషానికి ఖచ్చితంగా అది ఇవ్వదు. ఈ పాటికి మనం గ్రహించి ఉండాలి. అది మనకి ఏమాత్రం తృప్తిరోదు, మనకి అది మనకేమాత్రం కూడా అది సపోర్ట్ చేయదు, మన సమస్యలను తీర్చదు, మనకు నెమ్మదినది ఇవ్వదు.
ఇది మనకి సంతోషాన్ని ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చే కార్యం ఏంటంటే మనం ఎందుకున్నట్టు తెలుసుకుని దాన్ని గురిగా పెట్టుకొని ముందుకెళ్తేనే చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా నీకు ఏమున్నా ఏం లేకపోయినా సరే ఖచ్చితంగా సంతోషంగానే మనం ఉంటాం. ఎందుకంటే నేను ఎందుకు పంపించారు నువ్వు గ్రహించావు, దాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు నీకు ఇంకోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు, ఇంక నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనేక పరిస్థితులు రావచ్చు, కానీ ఆ తృప్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్దేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ప్రాబ్లమే ఉండదు, ప్రాబ్లమే ఉండదు. అందుకే అన్నాను చూడండి, మనం ఎందుకు ఉన్నాం అందుకని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి చెప్తాను చూడండి, మనం ఎలా సువార్త చెప్తామండి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సువార్త యాక్చువల్ చెప్పలేం. మనమున్న సిచ్యువేషన్లో మనం ఏం చేయగలమో మనం ఆలోచించాలి ఖచ్చితంగా. మనందరూ ఖచ్చితంగా ఏదో మనం చేయగలం. ఇప్పుడు అందుకంటాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్రీస్తుని ఇతరులు పరిచయం చేయాలంటే ముందు నీకు క్రీస్తు ఎంత గొప్పదో నీకు అర్థం అవ్వాలి. క్రీస్తు గొప్పదని నీకు అర్థం కాకపోతే నువ్వు ఎవరి దగ్గర చెప్పడానికి ఇష్టపడవు. నేను అంటాను చూడండి, మనకి వాట్సాప్లో చాలా వీడియోస్ వస్తాయి, చాలా మెసేజ్లు వస్తుంటాయి. మనకు చాలా వస్తాయి, కానీ అన్ని పంపించం, వేరే వాళ్ళకి మనం పంపించం. మనకు రోజుకి బోల్డ్ వస్తాయి, కానీ ఏదో ఒకటే మనకు బాగా నచ్చింది ఉంటుంది, దాన్ని ఎవరికో ఒకరికి ఖచ్చితంగా మనం ఫార్వర్డ్ చేస్తాం. అంటే దాన్ని ఎందుకు ఫార్వర్డ్ చేసాము? అవతల పంపించమంటే పంపించింది కాదు, నువ్వు ఇంప్రెస్ అయ్యావు దాన్ని చూసి. ఆ ఇన్ఫర్మేషన్ నీకు నచ్చింది లేదా వీడియో నీకు నచ్చింది కాబట్టి, ఇది ఇంకోళ్ళు చూస్తే బాగుందని నీకు అనిపించింది కాబట్టి నువ్వు పంపిస్తున్నావు. నువ్వు ఎందుకు పంపించా అంటే ఫస్ట్ అది నేను ఇంప్రెస్ చేసింది కాబట్టి, నీకు అది సంతోషాన్ని తీసుకొచ్చింది, నీకు అది ఆనందం తీసుకొచ్చింది కాబట్టి, అది ఎందుకో నీకు ఇంపార్టెంట్ అని నీకు అనిపించింది కాబట్టి నువ్వు పంపిస్తున్నావు, షేర్ చేస్తున్న ఇతరులకి. అందుకంటే చూడండి, ఇప్పుడు అలాంటప్పుడు ఆఫ్టర్ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ వచ్చిన వీడియోని మనం అంత ఇంప్రెస్ చేసేస్తే, మరి అప్పుడు మనం రక్షకుని నమ్మాము, ఆ దేవుడు మనల్ని అంత ఇంప్రెస్ చేయాలి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అలాంటి రక్షకుడు, అలాంటి గుణగణాలు, అలాంటి మంచితనం, అలాంటి ప్రేమ, అలాంటి శక్తి సామర్థ్యాలు, అలాంటి మహిమ, అలాంటి ఘనత ప్రభావం ప్రపంచంలో ఎవరికి లేదు. అలాంటి వారు ఎవరిని మనం చూడలేదు. మన చుట్టూ అలాంటి వాళ్ళు ఎవరు, దానికి కనీసం దగ్గర కూడా వచ్చే వాళ్ళు ఎవరు లేరు మనకు తెలిసి. మరి అలాంటప్పుడు క్రీస్తు మనల్ని యాక్చువల్ ఎంత ఇంప్రెస్ చేయాలి? నువ్వు ఒకటి ఇంకోళ్ళతో పంచుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే పంచుకోవాలనుకుంటున్నావో అది ఫస్ట్ నిన్ను ఇంప్రెస్ చేస్తేనే కానీ నువ్వు ఇతరులు దానికి పంచుకోలేవు. లేదా మనం కొన్ని పంచుకోలేకపోతే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు పంచుకోవట్లేదని కాదు అర్థం. మనం ఇంకొంచెం చర్చకు తీసుకొని రాకపోయినా, లేదంటే మన మెసేజెస్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేయకపోయినా, ఎవరికైనా వాక్యం వినండి నువ్వు పంపించిన అర్థం ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని ఇంప్రెస్ అవ్వలేదు పెద్దగా. ప్రసంగం నీకు నచ్చేది విన్నప్పుడు, కానీ ఇంకోళ్ళకి కూడా చెప్పేంతలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంప్రెస్ అవ్వలేదని అర్థం. ఇంకోళ్ళు కూడా నేను విన్న మెసేజ్ చాలా బాగుంది, సండే మెసేజ్ బాగుంది అని నిజంగా నువ్వు ఇంప్రెస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఎవరో ఫార్వర్డ్ చేసే తీరుతావు. ఎందుకంటే వాట్సాప్లో రోజు మనం ఆ పని ఎవరో కూడా చేస్తూ ఉంటాం. మనం గవర్నమెంట్ ఏదో పంపిస్తుంది, వాలంటీర్లు ఏదో పంపిస్తుంది, మనం ఎవరికో తెలిసిన ఫార్వర్డ్ చేస్తాం. ఇంకేవో గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, అవి కూడా మనం ఫార్వర్డ్ చేస్తుంటాం. ఎందుకంటే అది ఇంపార్టెంట్ మనం గ్రహించాం కాబట్టి దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. అప్పుడు అలాంటప్పుడు రక్షకుని గురించి, లేదంటే జస్ట్ ఇప్పుడు మన వరకే పరిమితంగా చూసుకుందాం. మన చర్చలో వాక్య పరిచయం జరుగుతుంది, రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో పెడుతున్నాం. అప్పుడు వాక్యం బాగుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ప్రతి ప్రసంగం బహుశా మీకు నచ్చేంతలా నేను బహుశా చెప్పలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా తరచుగా ప్రసంగాలు ఖచ్చితంగా మంచి వాక్యాలు, శ్రేష్ఠ వాక్యాలు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు అది ఇంప్రెస్ చేసి ఖచ్చితంగా మన ఇతరులు మనం ఫార్వర్డ్ చేయాలి కదా. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నటువంటి ఇతరులు కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నటువంటిది నీకు తృప్తినిచ్చింది, నువ్వు తెలుసుకుంది నీ స్థితిని మార్చింది, నువ్వు తెలుసుకున్న సత్యం నీకు స్వతంత్రాన్ని ఇచ్చింది, నువ్వు తెలుసుకున్నటువంటి వాక్యం నేను విశ్వాసంలో బలపరిచినప్పుడు అలాగే ఇతరులు కూడా బలపడాలి అన్నటువంటి ఒక ఆశ మనకు ఉండాలి కదా. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇతరులకు దాన్ని మనం పరిచయం చేయాలి కదా. ఇప్పుడు అది కూడా దేవునికి పనిలో ఒక భాగమే కదా. ఈరోజు వెళ్ళి ఎవరికో మనం సింపుల్గా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసి అది వాళ్ళు వినేటట్లుగా చేస్తే చాలు. సింపుల్గా మనం ఏం చేస్తామంటే వాక్యం బాగుంది అనుకున్నాం, మన వరకు పెట్టుకొని మనం దాన్ని దాచుకొని అలా ఉండిపోతున్నాం. మనం ఒక విలువైంది ప్రపంచానికి అవసరమైంది, లేదా కొంతమంది విశ్వాసులకి ఇది అవసరం అని గ్రహించిన తర్వాత అది మనం ఇతరులు పంచకుండా మనమే దాచుకుంటే అర్థం ఎంత స్వార్థం తెలిసేది. మనం అది చాలామంది అలాంటి సత్యం కొరకు, లేదు వాక్యం కొరకు, అలాంటి స్వార్థ కొరకు చాలామంది ప్రపంచం వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకి దారి తెలియట్లేదు, ఎక్కడుందో చాలామంది తెలియదు. అది నీకు తెలిసినప్పుడు ఆ దారిని వాళ్ళు చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉందా లేదా? ఎందుకంటే ఎవరో ఒకరు దారి చూపిస్తేనే కదా మనం కూడా ఇక్కడికి వచ్చాం. నీకు నువ్వు వెతుక్కుంటూ రాలేదు, దేవుడు నేను చెప్పలేదు, నువ్వు ఈ చర్చికి వెళ్ళిన దేవుడు చెప్పలేదు, మనకెవరికి అలా చెప్పలేదు. ఖచ్చితంగా మనం ఇక్కడ వచ్చామంటే ఎవరో ఒకరి ద్వారానే, ఖచ్చితంగా ఎవరో నీలాంటి వాళ్ళ ద్వారానే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆ సంతోషం మన వరకే పెట్టుకొని నేను హ్యాపీగా నేను బాగున్నాను చాలు అనుకుంటున్నాం. ఎంత స్వార్థంగా మనం బ్రతుకుతాం మనం తెలియకుండా కూడా. మనం చాలా చేస్తున్నాం, చాలా షేర్ చేస్తాం, చాలా ఫార్వర్డ్ చేస్తాం. అలాంటప్పుడు ఈ వాక్యం సంబంధించిన విషయాలు ఎందుకు మనం స్ప్రెడ్ చేయకూడదు?
ఎందుకు లింకులు షేర్ చేయకూడదు చాలామందికి? ఎందుకని పలానా చోటుకి వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి వాక్యాలు వినండి బాగుంటాయి, మీరు తెలుసుకుని వాక్యం తెలుసుకోండి. చర్చకు వస్తారో తరదృష్టం. మీరు ముందు వాక్యం తెలుసు, ఎందుకంటే మీరు వాక్యం తెలుసు సత్యానికి గ్రహిస్తారు, సత్యం స్వతంత్రంగా చేస్తుంది. మీరు చర్చకు రావాల్సిన అవసరం బేస్ మీరు వాక్యం వినండి. ఇప్పుడు నేను చెప్తానంటే నేను ఏదో సిల్లిగా ఏదో అందరం చర్చ రప్పించుకోవడం చెప్పట్లేదు. మనం యూస్ఫుల్గా లేనప్పుడు అందరూ 100 మంది 200 మందికి ఉన్నా యూజ్ లేదు. మనకి గుంపు ఉండి అక్కడ ఏమీ జరిగినప్పుడు పెద్దగా యూస్ఫుల్గా లేనప్పుడు వేస్ట్ అది. కాబట్టి నాకు ఎక్కువ జనాల సమీకరణ ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాలంటున్నాను. తెలుసుకోవడం చెప్తాను. ఇక్కడ అల్పంకి ఏదో నేను స్వార్థంగా ఆలోచించి ఏదేదో అందరిని వచ్చేయాలని నేను పిలుస్తున్నాను మీరు అనుకుంటున్నారు. నేను అలాగే చెప్పట్లేదు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒకసారి జ్ఞాపకం సీడీ పరిస్థితి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీగా సీడీలు ఇస్తూ ఉన్నాం. ఎవరు వస్తారు చెప్పండి ఫ్రీగా సీడీలు అప్పుడులోని? మనకంత కెపాసిటీ ఉందా? కానీ ఎందుకు స్టార్ట్ చేసామంటే డబ్బులు పెడితే ఎవరు వాక్యం కొనరు, వినరు. అందుకనే ఫ్రీగా ఇస్తే, కానీ ఫ్రీగా వచ్చింది అందుకనే చాలామంది వాక్యం వింటారు కదా అని ఫ్రీ సీడీ పరిచయం అప్పులో స్టార్ట్ చేసాం మనం. దాని వెనక ఒక పర్పస్ ఉంది. డబ్బుల కోసం అయితే ఖచ్చితంగా ఆ రోజు అలా చేసేవాళ్ళం కాదు. కొంచెం ఇప్పుడు ఎవరు సీడీలు అంత ఆప్షన్ ఇప్పుడు లేదు, ఎవరు కూడా ఆ సీడీలు వినట్లేదు కాబట్టి ఇప్పుడు అంతా యూట్యూబే కాబట్టి అది ఇప్పుడు మనం పెద్దగా దాన్ని చేయట్లేదు. కానీ ఇంకను మనకి ఎగ్జాక్ట్ అలాంటి పరిచయం మనం చేస్తున్నాం. యాక్చువల్గా ఎందుకు ఎక్కువ వచ్చేద్దాం, ఎందుకు యూట్యూబ్ ఎందుకు పెడుతున్నామంటే నేను ఎవరు అందరూ తెలిసిపోవాలని కాదు మనం పెట్టేది. ఖచ్చితంగా కొంచెం కూడా 1% కూడా నాకైతే థాట్ లేదు. కానీ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తామనంటే ఎవరో ఒకరు వాక్యము వినాలి, చాలామంది తెలుసుకోవాలని. అప్పుడు అలాంటప్పుడు మనం సంఘానికి వస్తున్నప్పుడు, మనం ఈ సంఘం ఉన్నప్పుడు, వాక్యం ఉందన్నప్పుడు మనం ఆ విషయంలో మనం జనాలకు మనం పరిచయం చేయాలి కదా. వాక్యం వినే అవకాశం నీకు దేవుడు ఇచ్చినప్పుడు, అది నిన్ను బలపరిచినప్పుడు, నీ ప్రాబ్లమ్స్ నీకు అది నెమ్మది ఇచ్చినప్పుడు, నువ్వు ఆశీర్వదింపడానికి అది కారణమైనప్పుడు, నువ్వు స్వస్థ పొందుకోవడానికి, నీ విశ్వాసంలో బలపడడానికి, నిరీక్షణకు ఉండడానికి అది కారణమైనప్పుడు, నీకు నెమ్మదిని తృప్తిని ఆ వాక్యం నీకు ఇచ్చినప్పుడు అదే నువ్వు ఇతరులు పరిచయం చేయాలి కదా. పరిచయం చేయడానికి మనం దోహదపడాలి కదా. నువ్వు వాళ్ళకి సమాధానం అవ్వలేవు. కానీ ఏం చెప్పాలి, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేను, కానీ నీకు నెమ్మదిని ఇచ్చేటువంటి కార్యం నా దగ్గర నాకు తెలిసింది ఉంది, ఇది విను, బహుశా దేవుడు నీతో మాట్లాడతాడేమో, దేవుడు నిన్ను బలపరుస్తాడేమో. మనం ఎందుకు అలాగున్నా, మనం ఎందుకు వాక్య పరిచయం ఫార్వర్డ్ చేయకూడదు? ఎందుకు మనం ఇతరులు మనం పరిచయం చేయకూడదు? ఎందుకు చెప్పకూడదు? దేవుడు ఎప్పుడైనా సరే మనకు ఒకటి ఇచ్చాడంటే అది మనం దాచుకోవడానికి కాదు. నేను కనుక దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు అనుకోండి, నేను చెప్పేస్తే అందరూ తెలిసిపోద్దా, నేను దాచుకున్నాను అనుకోండి, దేవుడు నాకు ఇంకెక్కువ నాకు వాక్యంగా నవ్వడు. వచ్చాడు ఇచ్చేస్తున్నాను అనుకోండి, అప్పుడు దేవుడు ఇంకెక్కువ మనకి ఇస్తాడు. అది ప్రతి విషయంలో అంతే, ధనమైనంతే, ఏదన్నా సరే అంతే. ఇచ్చింది నువ్వు దాచుకో, అంతవరకే నీకు ఉంటుంది, అంత మించి ఇంకా కొంచెం కూడా రాదు. కానీ దాన్ని షేర్ చేయి అందరికీ, ఏదైనా సరే మనీ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, షేర్ చేసుకోవాలి, ఇంకెక్కువ దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు అలాంటప్పుడు వాక్యం బాగుందని తరచుగా మీరు చెప్తుంటారు చాలా సందర్భాల్లో, అట్లీస్ట్ లోపల అనుకుంటారు కొంతవరకైనా. ఇప్పుడు అలాంటప్పుడు అయితే ప్రతి మెసేజ్ కాకపోయినా మీకు నచ్చిన మెసేజ్ ఏదో ఒకటి ఉంటుంది, అది ఎందుకు మన ఇతరులకి మనం వాక్యాన్ని స్ప్రెడ్ చేయకూడదు? ఇక్కడ ఎవరు కూడా మన స్వార్థం కోసం ఆలోచించట్లేదు. ఇక్కడ నేను ఆలోచించట్లేదు, మీరు ఆలోచించకండి. అలాగా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని కూడా మీరు ఆలోచించకండి. బహుశా మన దేవుడు అందుకే ఇక్కడ పెట్టాడేమో. మనకు తెలుసు చాలా చోట్ల వాక్యము దొరకదనిష్టం మనకు క్లియర్గా తెలుసు. నేనైతే మీరు గ్రహించారనుకుంటున్నాను. నేనైతే అప్పుడు గ్రహించినప్పుడు చాలామందికి ఆ మెడిసిన్ అవసరం అని తెలిసినప్పుడు, ఆ మెడిసిన్ ఔషధం నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ చాలామంది రోగాలకు పరిష్కరిస్తున్నప్పుడు మనం ఎందుకు దాచుకుంటున్నాం? ఎందుకు చెప్పకూడదు? బహుశా నీకు దేవుడు ఆ మెడిసిన్ నీ చేతిలో పెట్టింది, నువ్వు స్వస్థత పొందుకొని ఆ తర్వాత నువ్వు దాన్ని వేరే వాళ్ళకి పాస్ చేయమని దేవుడు మనకి ఇచ్చాడేమో. మనం ఎంత క్యాజువల్గా ఉంటున్నాం ఒకసారి ఆలోచించాను. ఇప్పుడు ప్రాబ్లం, నేను కనుక నా ప్రసంగం ఎవరికైనా చెప్పాను అనుకోండి, వాళ్ళకి వేరే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ప్రసంగం చేసేది నేను కాబట్టి, నేను చెప్పుకుంటే వేరేగా ఉంటుంది అది. అందుకని ఎప్పుడు కూడా ఎవరికి కూడా నేను ఇంకా కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే ఎవరికి కూడా ఎప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ ఎప్పుడు చెప్పను ఎవరికి. నాకు అలా చెప్పడం కూడా ఇష్టం. అందుకోసం మీరు గమనించి యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను ఎవరు చెప్పను. నచ్చితే ఒకటే చెప్పను, నచ్చితే వాళ్ళు చేసుకుంటారు, లేదంటే లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎవరో మనల్ని ఎంకరేజ్ చేయడం నేను యూట్యూబ్లో రాదు. యూట్యూబ్లో చాలామంది మనం ఎంకరేజ్ చేయడం మన యూట్యూబ్కి వెళ్ళాం. కాబట్టి మీరు నా కోసం ప్రార్థించండి అని పెట్టం. వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఎవరో మన కోసం ప్రార్థించడం మనం అక్కడికి వెళ్ళలేదు. మనం ఇతరులకు ఆశీర్వాదకరం ఉండని మనం అక్కడికి వెళ్ళాం. అన్నీ అక్కడికి వచ్చినప్పుడు మీరు నాకేంటో అనట్లేదు, నేను మీకు ఏదో ఇస్తాను చూడండి అని చెప్తున్నాను. మనం అసలు నాకు ఇప్పుడు డౌట్ అండి, అసలు మన చర్చలు అంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, నాకే డౌట్. సో ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఈ రోజుల్లో సువార్త చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాబ్లం లేదు. కానీ వాక్యమే కరువైపోతుంది. అలాంటప్పుడు ఎంతగా మనము వీలైతే కొంతమందిని మనం చర్చకి నడిపించాలి, లేదంటే ఈ వాక్యాన్ని మనం ఇతరులకు పరిచయం చేయాలి. ఒకసారి ఆలోచించండి.
అది కూడా అందుకోసం కూడా దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. అంతే కదా, మనకి దేవుడు రుచిని మనకు చూపించాడు. తెలుసుకుని మన తన పరిచయం చేయాలనే కదా. ఊరిని మనం ఇక్కడ లేము, ఖచ్చితంగా ఊరిని మనం ఇక్కడ లేము. ఒక పర్పస్తో ఇక్కడ మనం ఉన్నాం. అందుకు నేను ఇక్కడ ఎందుకు నాకు కూడా తెలుసు కాబట్టి నేను వేరే ఎక్స్ట్రా ఏమి చేయను. నేను సింపుల్ వాక్యం చెప్పుకుంటే వెళ్ళిపోతాను. నీకు వేరే ఎన్ని నేను చెప్పను. అవన్నీ చేసినా మంచిదే, కానీ అదంత ఇంపార్టెంట్ మనకి కాదు. మెయిన్గా ఒకటి మనకి ఉంది. అలాగే ప్రతి ఒక్క విశ్వాసి మీ అందరికి కూడా దేవుడు ఒక గురువుగా పెట్టాడు ఒకటి. ఇదేదో మన సంఘం డెవలప్మెంట్కు చాలామంది వచ్చేస్తారు, నాకు డబ్బులు వచ్చేస్తాయి, అంత చీప్గా ఆలోచించకండి. ఎందుకంటే నేను యాక్చువల్గా ఆలోచించలేదు. మీరు అంత చీప్గా నా మాటలు అలా అర్థం చేసుకోకండి. వాక్యం వెదజల్లుతున్నాం మనం. ఇది చాలా గొప్పది. ఇది ఏసుగా చెప్పారు చూసారా, చాలామంది సముద్రాలు దాటి ఒక వ్యక్తిని రక్షిస్తారట. తీరా వ్యక్తి మందిలో చేర్చబడిన తర్వాత మీకంటే నరకపాత్రనిగా మీరు చేస్తారు, ఎందుకంటే మీరు వాక్యాన్ని సరిగ్గా చెప్పరన్నారు క్రీస్తు. అలాంటప్పుడు వాక్య పరిచయం మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు మంచి ఈవిని మనకు అనుగ్రహించినప్పుడు, ఒక మంచి వరాన్ని, మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు 10 మందికి మనం దాన్ని ఎందుకు షేర్ చేయకూడదు? అది కూడా స్వార్థలో భాగమే కదా. ఒక వ్యక్తి నీ వల్ల కనుక సత్యవాక్యాన్ని తెలుసుకొని, రక్షకుని తెలుసుకొని, దేవుని తెలుసుకొని, సత్యాన్ని కనుక స్వతంత్రుడు ఉంటే ఆశీర్వాదం నీకే కదా, ఆశీర్వాదం మనకే కదా వస్తుంది. నేను వాక్యాన్ని మీకు చెప్తే నాకు ఆశీర్వాదం వస్తుంది. మీరు వాక్య వేరేని తీసుకొస్తే ఆశీర్వాదం మీకు వస్తుంది. అది కూడా మీకు తృప్తినిస్తుంది కదా. ఇప్పుడు చెప్తాను, ఎప్పుడైనా సరే ఒక్కటి మాట చెప్పడం చేస్తాను. ఎప్పుడైనా సరే తృప్తి ఉంటుంది. నువ్వు పొందుకోవడం కంటే నువ్వు ఓడడం తృప్తి ఎక్కువ నీకు ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి, మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. అది మీరు పొందుకున్న దానికంటే ఇస్తేనే మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. చాలాసార్లు మనం పొందుకొని ఇదే తృప్తి అనుకుంటాం. నీకు జీతం పెరిగినప్పుడు సంతోషం వస్తుంది, కానీ పెరిగినప్పుడు నువ్వు ఎంతో కొంత ఇతరులు సహాయం చేస్తాడు, అది ఇంకెక్కువ సంతోషాన్ని అది ఇస్తుంది. అలాగే ప్రతిదీ నువ్వు వాక్యం నీకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ అదే వాక్యాన్ని వేరే వాళ్ళు పంచుకో, వాళ్ళు సంతోషిస్తే అది నీకు ఇంకా ఆశీర్వాదం, నీకు అది ఇంకెక్కువ ఆనందాన్ని తీసుకొస్తుంది. అప్పుడు అర్థం ఏంటంటే దేవుడు మనకు పర్పస్ తేడి పెట్టాడు అన్నప్పుడు ఆ క్రీస్తుని చూపించే వాళ్ళం మనం ఉండాలి, ఆ క్రీస్తుని పరిచయం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. కాబట్టి అలా చూసినప్పుడు దేవుడు నీకు ఈ సంఘంలో పెట్టాడంటే ఖచ్చితంగా నువ్వు ఉపయోగకరమైన పాత్రగా ఎవరికొరకు ఉపయోగపడాలని దేవుడు ఇక్కడ పెట్టాడు నిన్ను. అదేంటో తెలుసుకోండి. మనం ఈ వాక్యాన్ని ఎవరెవరికి మనం చెప్పగలం? ఇక్కడ నుండి నాకు దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇది జస్ట్ ఇలా స్టార్ట్ చేసి అడుగు ముందుకు వేస్తే దేవుడు ఎక్కడికో మిమ్మల్ని నడిపిస్తాడు. అది మీకు చాలా ఆశీర్వాదకరం ఉంటుంది, చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది మీకు. ఆ పరిచర్లో మీరు అలాగా పార్టిసిపేట్ చేస్తే దానికి మేలు మనం పొందుకుంటాం. ఊరి మీద బతికాము, హ్యాపీగా మనం వాక్యం ఉన్నాం, చచ్చిపోయాము, పరలోకం వెళ్ళిపోయాము. అప్పుడు మన వల్ల ఎవరికి పెద్ద ఉపయోగం లేదు. దేవుడు మనల్ని పెట్టేందుకు నువ్వు 10 మందికి ఉపయోగపడాలని దేవుడు ఇక్కడ పెట్టాడు. అప్పుడు నీ స్వార్థం కోసం ఆలోచించకుండా నేను ఇతరులకు ఏం చేయగలను, నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, నాకు దేవుడు ఇచ్చిన ఈవుల్లో నేను ఇతరులకు ఏం చేయగలను, ఇక్కడ నుండి ఆలోచించండి. ఆలోచించి వీలైతే మీకు తెలిసి ఉంటే వాక్యాన్ని విస్తరింపచేయడానికి ప్రయత్నం చేయండి, స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం ఏదో చిన్నోళ్ళం, మనదే ఉందని అనుకుంటాం. ఇక్కడ మనం ఏదో గొప్పలు అని, మనం ఏదో మార్చేయగలం, మనం ఏదో చేసేయగలం. ఇక్కడ మనం నిలబడలేదు. మనం అందరినీ కూడా క్రీస్తు వైపు చూపిస్తున్నాం అంతే. మనం ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నాం. ఆయన ఒక పని చేసాడు చూడండి, ఆయన వాక్యం చెప్పాడు, వాక్యం మీద నాకు అర్థం ఇది, వాక్యం ఎలా ఉంటుంది, వాక్యం గొప్పతనం ఇది అని మనం జస్ట్ పరిచయం చేస్తున్నాం. మనం ఎంత గొప్పలో మనం చెప్పుకోవట్లేదు. దేవుడు ఎంత గొప్పడు, దేవుని యొక్క మాటలు ఎంత జీవం కలిగినటువంటి మాటలో, ఎంత ఇంపైన మాటలు, ఎంత బలమైన మాటలో, ఎంత శక్తి కలిగిన మాటలో మనం లోకానికి పరిచయం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుండి అలా కూడా మీరు ఆలోచించండి. ఎంతసేపు వస్తే మనం ఏదో ఉన్నాను కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి. వీడియోస్ వచ్చినప్పుడు మీరు ఏమైనా కామెంట్ పెట్టి లైక్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? చాలామంది ఈరోజు వీడియో చూసే ముందు ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంతమంది కామెంట్ చేశారు పాజిటివ్, దాన్ని బట్టి వ్యూ చాలామంది చూస్తారు. అప్పుడు అలాంటప్పుడు మీరు జస్ట్ పెట్టే చిన్న కామెంట్, వాక్యం బాగుందా లేదా, ప్రైజ్ లేదో మీరు పెట్టే చిన్న కామెంట్, చిన్న లైక్, కొంతమంది ఆ వీడియో క్లిక్ చేసి వాక్యం కంటిన్యూగా చూడడానికి నువ్వు పెట్టే చిన్న కామెంట్ యూజ్ అవుతుంది. ఆ చిన్న కార్యం అది ఎంత పెద్ద కష్టం చూడండి, ఆలోచించండి. ఎన్నో పనులు చేస్తుంటాం, ఇవి చిన్న చిన్న చేయడానికి ఏంటి మనకి? మనం చెప్తాను వ్యూస్ పెంచుకోవడానికి, లైక్లు సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి చెప్పట్లేదు. ఇది వాక్యం కొంతమంది ఎలాగుంటే వాక్యం ఉండడానికి ఇష్టపడతారో చెప్తున్నాను. అప్పుడు కొన్నిసార్లు మనకు తెలిసి కూడా మనం కనీసం ఆ వీడియోకి మనం రెస్పాండ్ అవ్వకుండా ఉండి, కొంతమంది వాళ్ళు చూసే అవకాశాన్ని కూడా మనమే ఇవ్వకుండా చేస్తున్నాం వాళ్ళకి. అదే నిజంగా మెసేజ్ బాగుంది అనుకోండి, బాగోకపోతే బాగుందని పెట్టమని చెప్పట్లేదు. మీకు నచ్చితే దాన్ని ఖచ్చితంగా బయట వ్యక్తపరచని అంటున్నాను. ఎందుకంటే అది చూసి చాలామంది వాక్యం వింటారు. ఏమో ఒకరు వాక్యం తెలుసుకుంటే వాళ్ళే చాలామందికి ఆ విషయాన్ని చెప్తారేమో. ఏమో ఎవరు వాక్యం కొరకు ఆశ ఎదురు చూస్తున్నారో మనకు తెలియదు. ఒక మనిషి బయట బాగానే మామూలు కనబడతాడు, కఠినంగా కనబడతాడు, కానీ లోపల ఎక్కడో దగ్గర దేవుని కూర్చున్నాడు దాహం ఆ వ్యక్తిలో బహుశా ఉంటుంది. మీరు వెళ్ళే బహుశా విత్తనంలా విత్తితే ఆ వ్యక్తికి జీవితం బహుశా మారిపోద్దేమో, ఆ వ్యక్తిని బట్టి కుటుంబం మారిపోద్దేమో.
అందుకే ఇక్కడ నుండి యూట్యూబ్ పరిచయం కొంచెం జాగ్రత్తగా బాధ్యతగా మీరు ఆలోచించండి. అది ఎవరు ఒకరి కోసం చేయట్లేదు, అది వాక్య విస్తరించడం కోసం మనం దాన్ని చేస్తున్నాం. కాబట్టి మీ వంతు ప్రయత్నం ఏదో మీరు ఏది చేయగలరో, ఏది ఈజీగా చేయగలమో, ఏదైతే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడో, నడిపింపే దేవుడు మనకి ఇస్తున్నాడో దాని ప్రకారం ముందుకు వెళ్ళండి. మనం ఎలాగెళ్ళి వాక్యం అందరికీ చెప్పలేం, ఆ ఛాన్స్ మనకి ఈ రోజు లేదు. కానీ ఈ ఇంటర్నెట్ని, సోషల్ మీడియాని యూస్ చేసుకొని ఖచ్చితంగా చాలా మందికి మన వాక్యాన్ని పరిచయం చేయొచ్చు, సువార్తను మనం పరిచయం చేయొచ్చు. ఆ దిశగా మీరు ఆలోచించండి. నేను చెప్పిన ప్రసంగం సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇది మనం ఏదో సంపాదించుకోవడం కోసం కాదు, మన పర్పస్ ఎందుకున్నాం అనేటువంటిది, మన ఉనికి ఎందుకు, అది నెరవేర్చడం కోసం ఆలోచించి మనం పొందుకున్న మనకుంది అవకాశం, మనం దాన్ని ఇతరులకి మనం చూపించేవారుగా మనం ఉండాలి. దేవుడు క్రీస్తు పంపించాడు, క్రీస్తు మనల్ని పంపించాడు. దేవునికి మనకి మధ్యన క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు క్రీస్తు స్టార్ట్ చేశాడు, మనతో ముగించాడు. నీతో నాతో దేవుడు ముగిస్తున్నాడు. అది గ్రహించి దేవుని గొప్ప పనిలో, క్రీస్తు చేసిన గొప్ప పనిలో మనల్ని కూడా కొంతవరకు భాగస్వామ్యం మనం చేశాడంటే ఎంత ధన్యులమో. అలా చూడండి దీన్ని. ఏదో ప్రసన్న కుమార్ చెప్పిన పని చేస్తాను చూడకండి. దేవుని యొక్క పనిలో, దేవుడు క్రీస్తుకి అప్పచెప్పి క్రీస్తు నెరవేర్చినటువంటి పనిలో నువ్వు ఒక చిన్న పాత్రను పోషిస్తూ ఉన్నావు. దేవుని యొక్క పనిలో అలా పనిలో ఇచ్చాడంటే అది భారం కాదు, అది గొప్ప ఆధిక్యత. అది గుర్తించి ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం చేయండి. 10 మందికి తెలియజేయండి. మనం ఎందుకున్నామో దాన్ని దేవుడు మనకి ఇంకను రాబోతున్న దినాల్లో బయలుపరుస్తాడు. తెలుసుకొని దేవుని చిత్తం నెరవేర్చబోతాం. చాలా కాలం స్వార్థంగా బతికేస్తాం. ఇప్పుడు ఎంతకాలం బతుకుతాం ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో మనకు ఆయుష్ పెరగాలంటే చాలా కలిసి రావాలి. మనకి చాలా కలిసి వస్తేనే ఒక రోజు నువ్వు ఆయుష్ వస్తుంది నీకు. అది చాలా మందికి అర్థమవుతుంది లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్నటువంటి మన చుట్టూన్న పరిస్థితుల్లో నువ్వు రేపు ఉదయం పడుకున్న తర్వాత రేపు ఉదయం లెగాలంటే చాలా కలిసి రావాలి. నీకు చాలా కలిసి వస్తే తప్ప నువ్వు బతక ఒక రోజు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అంత బ్రహ్మాండ బతికేస్తాం, హ్యాపీగా ఉంటాం అని అనుకోకండి. ఎప్పుడు రోజులు ఒకేలా మనకి ఉండవు. ఆ ప్రశ్న మీరు బయటకి యాక్సిడెంట్ అయిపోతాను కాదు, ఏమో రోగం రావచ్చేమో. అదేది రాకుండా దేవుడు మనల్ని కాపాడుతుంటే ఎన్ని దేవుడు సమకూరుస్తూ వస్తే నువ్వు ఇంత హ్యాపీగా సజీవంగా మనం ఉంటున్నావు. నేను బతికించడానికే దేవుడు బోల్డ్ సెట్ చేయాల్సి వస్తుంది తెలుసా. మనం ఒక్కరోజు బతికించడానికి దేవుడు బోల్డ్ అరేంజ్ చేస్తున్నాడు మన వెనకాల, మనకు తెలియకుండానే. ఏ రోగం రాకుండా, ఏ యాక్సిడెంట్ జరగకుండా దేవుడు బోల్డ్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. నేను గొప్పగా బతికించడానికి కాదు, నీకు జస్ట్ ప్రాణం పోయడానికే దేవుడు బోల్డ్ అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దేవుడు బోల్డ్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. అంటే దాని బట్టి అర్థం ఏంటంటే, నేను బతికించడం నువ్వు ఒక రోజు నువ్వు చూడడానికి దేవుడు అంత మేనేజ్ చేయాల్సి వస్తుందంటే, నీ చుట్టూ చాలా దేవుడు ఆర్గనైజ్ చేయాల్సి వస్తుందంటే, ఖచ్చితంగా నీ పట్ల దేవునికి ఏదో బలమైన ఉద్దేశం ఖచ్చితంగా దేవునికి ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో ఆరోగ్యం ఉన్నాం బతికేమని కాదు, నిన్ను అలా బతికిస్తున్నాడు దేవుడు అంటే ఖచ్చితంగా ఏదో పర్పస్ ఖచ్చితంగా ఉంది. అందుకనే జస్ట్ నువ్వు చంపేస్తున్న పర్లా వెళ్ళిపోతా, రిస్క్ ఏముంది అక్కడ. మరి ఎందుకని దేవుడు ఎందుకని నిన్ను ఇంకా ఆరోగ్యం ఇచ్చి నిన్ను ప్రమాదం తప్పిస్తూ కాపాడుతూ వస్తున్నాడు, ప్రతి క్షణం వెంటాడుతున్నాడు. ఎందుకు? నువ్వు బతడం కంటే ఇంకేదో బలమైంది ఉంది. అది తెలుసుకొని దాన్ని నెరవేర్చినప్పుడే జీవితం సార్థకత వస్తుంది, సంతృప్తి మనకి వస్తుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచగలము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం.